సో హాయ్ గైస్, ఇవాళ మనం ఓఎస్డి బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో దట్ టు కవర్ మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ది ఎన్సెమ్ ఎగ్జామినేషన్ పోర్షన్. అంటే ఏంటంటే ఇదంటే ఇప్పుడు హోమ్ అసైన్మెంట్స్ అవన్నీ కవర్ చేద్దాం. హోమ్ అసైన్మెంట్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేస్తే చాలు ప్రస్తుతానికి. సో ఇదంటే సో దట్ వీ కెన్ మేక్ వెల్ ఇన్ దిస్ అండ్ ఎన్సెమ్ ఎగ్జామినేషన్ విచ్ ఇస్ గోయింగ్ టు కమెన్స్. ఓకే. సో ఇదంటే సివో ఇదంటే 4 పార్ట్స్‌గా డివైడ్ అయి ఉంది. లెట్స్ గో విత్ ద థియరీ పార్ట్ ఫస్ట్. థియరీతో ఫస్ట్ పోదాము. థియరీ క్వెషన్స్ ఏమున్నాయనేది. తర్వాత లాస్ట్‌లో ఈ టఫెస్ట్ టాపిక్ ఏదైతే ఉన్నాయో, ఆల్గారిథమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుందాం. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ సివో 1 హోమ్ అసైన్మెంట్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ చూస్తే కనుక ఫస్ట్ క్వశ్చన్ ఇదంటే క్వశ్చన్ వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే. సో దట్ మీకు కాన్సెప్ట్ క్లియర్ ఉంటుంది. సో ఇందులో బేసిక్గా ఏంటంటే మనం ఆల్గోరిథమ్స్ని నెగ్లెక్ట్ చేసేద్దాం. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, ఇన్ XV6 illustrate log design why logging metadata updates ensure the recovery of file system after a file system crash. What are the fields of super blocks and give its use. అంటే క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఇక్కడ మన XV6లో లాగ్ డిజైన్ ఏంటి అని లాగ్ డిజైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అండ్ ఆల్సో ఈ లాగింగ్ అనే ప్రాసెస్ చేయడం వల్ల ఎప్పుడైతే మెటా డేటా అప్డేట్ అవుతుందో ఈ లాగింగ్ మనకి ఈ ఫైల్ సిస్టమ్ అనేది రికవరీని ఎలా ఎన్ష్యూర్ చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో దట్ నీకు ఒకవేళ ఎప్పుడైనా మెటా డేటా అప్డేట్ అయినా లేదా ఫైల్ సిస్టమ్ క్రాష్ అయినా సరే నువ్వు లాగింగ్ ప్రొసీజర్ యూస్ చేసి ఈ ఫైల్ సిస్టమ్ని మొత్తం రికవరీ ఎలా చేస్తావు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లాగ్ డిజైన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. లాగ్ డిజైన్ ది హెడర్ ఇక్కడ ఏమంటే ద హెడర్ బ్లాక్ కంటైన్స్ అన్ అర్రే ఆఫ్ సెక్టర్ నెంబర్స్, వన్ ఫర్ ఈచ్ ఆఫ్ ది లాగ్డ్ డేటా బ్లాక్. ద హెడర్ బ్లాక్ ఆల్సో కంటైన్స్ ద కౌంట్ ఆఫ్ లాగ్డ్ బ్లాక్స్. XV6 writes the header block when a transaction commits, but not before, and sets the count to 0 after copying the logged blocks to file system. అంటే ఏంటంటే ది హెడర్ బ్లాక్స్ కంటైన్స్ అండ్ అరే ఆఫ్ సెక్టర్ నెంబర్స్. హెడర్ బ్లాక్లో ఏవైతే మొత్తం అరే ఆఫ్ సెక్టర్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఓకే. అండ్ ప్రతి ఒక్క సెక్టర్ నెంబర్ ఒక్కొక్క లాగ్ డేటా బ్లాక్కి పాయింట్ చేస్తుంది అనమాట. లైక్ ఫర్ సపోజ్ ఇక్కడ ఇదంటే లాగ్ డేటా బ్లాక్ ఉందనుకోండి, ఇక్కడ ఒక సెక్టర్ నెంబర్, ఇక్కడ ఒక సెక్టర్ నెంబర్, ఇక్కడ ఒక సెక్టర్ నెంబర్ ఉంది. సో ప్రతి ఒక్క సెక్టర్ నెంబర్ అనేది ఈ ఒక్కొక్క లాగ్ డేటా బ్లాక్కి పాయింట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్కటి ఇదంటే పాయింట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇదంటే XV6 రైట్స్ ద హెడర్ బ్లాక్ వెన్ అ ట్రాన్సాక్షన్ కమిట్స్. అంటే ఏంటంటే XV6 ఈ డేటాని హెడర్లోకి రైట్ చేస్తుంది ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ కమిట్ అవుతున్నప్పుడు. ఓకే. ట్రాన్సాక్షన్ కమిట్ అవుతున్నప్పుడు, బట్ ట్రాన్సాక్షన్కి ముందు ఇదంటే ఇది హెడర్ బ్లాక్ ఏం రాయదు ఈ డేటా బ్లాక్స్లో, ఓన్లీ ట్రాన్సాక్షన్స్ తర్వాతే రాస్తుంది. ఓకే. అండ్ సెట్స్ ద కౌంట్ టు 0 సో దట్ ఇక్కడ మన ఇదంటే జనరల్ బేసిక్ డిఫాల్ట్ కౌంట్ అనేది ఏదైతే హెడర్ బ్లాక్లో సెక్టర్ నెంబర్ ఉంటుందో దాని యొక్క కౌంట్ని మళ్ళీ 0కి సెట్ చేస్తుంది ఆఫ్టర్ కాపీయింగ్ ద లాగ్డ్ డేటా బ్లాక్స్. సో దట్ ఏంటంటే ఇప్పుడు ఇదంటే ఫైల్ అప్డేట్ అయిన తర్వాత నీకు ఫైల్ అప్డేట్ అయినట్టు ఈ సిస్టమ్కి తెలీదు. ఇదంటే అలా తెలియని సిచ్యువేషన్లోనే నువ్వు ఫైల్ ఒకసారి మెటాడేటా ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్పుడు ఇదంటే ఫైల్ క్రాష్ని మళ్ళీ ఇదంటే ఫైల్ రికవరీ ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి ఈజీగా తీసుకురాగలుగుతావు. ఓకే. డన్. ఇన్ ద కేస్ ఆఫ్ సిస్టమ్ క్రాష్ ద సిస్టమ్ విల్ బి ఏబుల్ టు డిటర్మైన్ ఆల్ మెటాడేటా అప్డేట్స్ దట్ డిడ్ నాట్ ఫినిష్. ఓకే. అంటే ఏంటంటే ఇక్కడ ఇది హెడర్ బ్లాక్లోకి ఎప్పుడు రాస్తుంది, ట్రాన్సాక్షన్ కమిట్ అయిన తర్వాత రాస్తుంది కానీ బిఫోర్ రాయట్లా. సో దట్ ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది ఇదంటే సిస్టమ్కి ఏవైతే ట్రాన్సాక్షన్స్ అవ్వలేదో. సో అందుకని ఈ సిస్టమ్ మన రికవరీ అనేది ఈజీగా తీసుకోగలుగుతుంది. యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ బీ ఏబుల్ టు రీడూ దోస్ అప్డేట్స్ టు కీప్ ద ఫైల్ సిస్టమ్ ఇన్ అ కన్సిస్టెంట్ స్టేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ ట్రాన్సాక్షన్ కమిట్ అయిన తర్వాత ఈ హెడర్ బ్లాక్లోకి రాసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని యూస్ చేసుకొని ఏదైతే ఈ ఫైల్ సిస్టమ్ ఉంటుంది కదా దాన్ని రికవరీ చేసి టోటల్ ఈ ఫైల్ సిస్టమ్ని కన్సిస్టెంట్ స్టేట్లోకి తీసుకొచ్చేస్తుంది. ఏంటి మన లాగింగ్ ప్రాసెస్. ఓకే.
ఇదంటే బ్రీఫ్గా చెప్పాలంటే లాగింగ్ ప్రాసెస్లో హెడర్ ఫైల్ ఉంటుంది. ఆ హెడర్ బ్లాక్లో అన్ని సెక్టర్ నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్టర్ నెంబర్ ఒక్కొక్క లాగెడ్ బ్లాక్కి పాయింటే ఉంటుంది. ట్రాన్సాక్షన్ అయితే ఆ లాగెడ్ డేటా బ్లాక్లో మనం డేటాని ఎంటర్ చేసి ఆ సెక్టర్ నెంబర్ని జీరోకి సెట్ చేసేస్తాం. ఒకసారి జీరోకి సెట్ చేసేస్తావు. ఒకసారి ఫైల్ సిస్టమ్ క్రాష్ అయిందనుకో, జీరోకి సెట్ అవ్వని నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అవి ఖాళీగా ఇంకా అప్డేట్స్ అవ్వలేనట్టు. సో వాటిని రిఫరెన్స్గా తీసుకొని మనం ఆ ఫైల్ సిస్టమ్ని మళ్ళీ బ్యాక్కి తీసుకొచ్చేస్తాం. ఆ అప్డేట్స్ అనేది బ్యాక్కి తీసుకొచ్చేస్తాం. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ సూపర్ బ్లాక్ అంటే ఏంటి? ఇప్పుడు టోటల్ డిస్క్ బ్లాక్స్ తీసుకుంటే సూపర్ బ్లాక్స్ అనేది మొత్తం ఆ ఫైల్ సిస్టంలో మూలకి ఒక దగ్గర కూర్చుంటుంది అనమాట. సో దట్ సూపర్ బ్లాక్స్ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ది మెటాడేటా కలెక్షన్, టోటల్ మెటాడేటా ఆ ఫైల్ సిస్టమ్ గురించి టోటల్ మెటాడేటా సూపర్ బ్లాక్లో ఉంటుంది. సో ఇక్కడ రాసినట్టు ఆ సూపర్ బ్లాక్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ మెటాడేటా యూస్డ్ టు షో ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఇన్ సమ్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. The superblocks is one of the handful tool used to describe a file system along with inode entry and file. సో ఐనోడ్తో సహా అంత డీటెయిల్స్ ఆ సూపర్ బ్లాక్లో ఉంటుంది. ద సూపర్ బ్లాక్ ఎసెన్షియల్లీ రికార్డ్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ క్యారెక్టరిస్టిక్స్, బ్లాక్ సైజ్, అదర్ బ్లాక్ ప్రాపర్టీస్, సైజెస్ ఆఫ్ బ్లాక్ గ్రూప్స్ అండ్ లొకేషన్ ఆఫ్ ఐనోడ్ టేబుల్స్. ఇక్కడ మీరు జనరల్గా ఎలాంటి పాయింట్స్ మెన్షన్ చేస్తారంటే ఒక డిస్క్ బ్లాక్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అన్నింటినీ ఒక లిస్ట్ లాగా మెన్షన్ చేసి ఆ ప్రాపర్టీస్ అన్ని సూపర్ బ్లాక్ క్యారీ చేస్తుంది అని సింపుల్గా రాస్తే సరిపోతుంది. ద సూపర్ బ్లాక్ ఈస్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఇన్ యూనిక్స్ అండ్ సిమిలర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో అంటే యూనిక్స్లో అండ్ సిమిలర్ లైనక్స్ మన టోటల్ రూట్ డైరెక్ట్లీ అలాంటి యూనిక్ సిస్టమ్స్ అన్నింటిలో ఇది సూటబుల్ అవుతుంది. Where a root directory contains a variety of subdirectories, the inode stores other file metadata excluding its names and actual contents. సూపర్ బ్లాక్ ఈ డేటా అంతా స్టోర్ చేస్తే సూపర్ బ్లాక్ ఐనోడ్ ఏం స్టోర్ చేస్తుందంటే ఆ హోల్ మెటాడేటా ఎక్స్క్లూడింగ్ ది మన నేమ్, టోటల్గా దాంట్లో ఉన్న కంటెంట్స్ అవన్నీ ఆ డేటా బ్లాక్ క్యారీ చేస్తే ఆ డేటా బ్లాక్ యొక్క ప్రాపర్టీస్, అట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఐనోడ్ అనేది క్యారీ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్లో ఏంటంటే ఇచ్చింది ఏంటంటే ద ఫైల్ సిస్టమ్ క్యాన్ బి వ్యూడ్ యాజ్ అ గ్రాఫ్ విత్ ఐనోడ్స్ యాజ్ నోట్స్ అండ్ డైరెక్టరీ ఎంట్రీస్ యాజ్ లింక్స్. యూజింగ్ లింక్ క్యాన్ అ ప్రోగ్రామ్ క్రియేట్ సైకిల్స్ ఇన్ ద యూనిక్స్ V6 ఐనోడ్ గ్రాఫ్? ఇఫ్ సో, షో అ సీక్వెన్స్ ఆఫ్ కమాండ్స్ దట్ క్రియేట్స్ అ సైకిల్. ఇఫ్ నాట్, హౌ డస్ XV6 రిప్రజెంట్ సైకిల్? ఇక్కడ ఏంటంటే ఈ జనరల్గా వాడు ఏమంటున్నాడంటే లింక్ అనే కమాండ్ యూజ్ చేసి ఐనోడ్స్తో ఒక గ్రాఫ్ ఫామ్ చేయగలుగుతామా? ఒకవేళ ఫామ్ చేస్తే ఎలాంటి కమాండ్స్ వాడతాం, ఒకవేళ ఫామ్ చేయలేకపోతే ఆ గ్రాఫ్ అనేది ఎలా కనబడుతుంది అని రాయమంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనం లింక్ కమాండ్ వాడతాం. లింక్ కమాండ్ జనరల్గా ఎందుకు వాడతాం? ఒక కొత్త లైక్ ఫర్ సపోజ్ రీనేమ్ చేయడానికి అనుకోండి, ఒక ఫైల్ని మనం రీనేమ్ చేయడానికి లింక్ కమాండ్ వాడతాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ని మన ఈ ఫైల్స్కి మ్యాచ్ చేయడం వల్ల అదంతా ఒక గ్రాఫ్ లాగా ఫామ్ అవుతుంది. సో అది దాని గురించి వాడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ద లింక్ కమాండ్ విల్ క్రియేట్ ఎ న్యూ నేమ్ ఐనోడ్ మ్యాప్ ఇన్ ఎ డైరెక్టరీ గివ్ అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్ నేమ్. దిస్ కమాండ్ విల్ క్రియేట్ అనదర్ నేమ్ దట్ మ్యాప్స్ టు ద సేమ్ ఐనోడ్ నెంబర్. ఓకే, సేమ్ ఐనోడ్ నెంబర్ ఉన్న ఫైల్కి ఒక అనదర్ నేమ్ క్రియేట్ చేస్తుంది. సో ఇలా నేమ్ క్రియేట్ చేయడాన్ని హార్డ్ లింక్ అంటాం జనరల్గా. ఓకే, హార్డ్ లింక్ అంటాం. అండ్ ఇందులో ప్రతి ఒక్క ఐనోడ్కి ఫర్ ఈచ్ ఐనోడ్, no matter whether the inode is a directory or a file inode, a link count in the inode keeps the tracks of how many directories contain a name number mapping for the inode. If an inode has only one name number mapping, its link count is 1. If the inode has two name number maps, its link count is 2. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఐనోడ్లో ఒక ఫైల్ ఐనోడ్కి ఒక లింక్ కౌంట్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. ఆ లింక్ కౌంట్ ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. నువ్వు ఒకసారి మ్యాప్ చేయంగానే, కొత్త పేరు పెట్టంగానే ఆ లింక్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. నువ్వు ఎన్నిసార్లు లింక్ చేస్తే అన్నిసార్లు ఆ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వడం వల్ల నీకు ఆ కౌంట్ అనేది ఒక వాల్యూ దగ్గరకు వచ్చి రెస్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎనీవన్ క్యాన్ క్రియేట్ ఎ లింక్ టు ఎనీ ఫైల్ టు విచ్ దే హ్యావ్ యాక్సెస్. ఇక్కడ ఏంటంటే ఏదైనా మనకున్న ఏ ఫైల్కి యాక్సెస్ ఉన్నా సరే దాన్ని మనం రీనేమ్ చేయగలుగుతాం. అదే చెప్తుంది.
they only need to be able to access the inode of the file. ఒకవేళ if you have to link any new name to the particular file, you need to access the inode associated with that file. Okay, and they need permissions on the directory. ఒక యాక్సెసిబిలిటీ మీకు రావాలంటే ఏంటి, ఆ పర్మిషన్స్ అన్నిటినీ మీ హ్యాండ్స్లోకి తీసుకోవడం లాంటిది. ఓకే, done. So this is about making the second question, like which is associated with graph making using link command. Okay, థర్డ్ క్వశ్చన్లోకి వెళ్తే థర్డ్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే, డైరెక్టరీస్ ప్రొవైడ్ అ హైరార్కియల్ స్ట్రక్చర్, ఎక్స్ప్లెయిన్ హౌ నేమ్స్ ఆర్ మ్యాప్డ్ టు ది ఐనోడ్స్ రికర్సివ్లీ, consider a file system to the one used by the Unix with indexed allocation. How many disk IO operations might be required to read the contents of small local file ABC? Assume that none of the disk blocks are concurrently in main memory. ఇక్కడ ఇదంటే 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. లెట్ us సాల్వ్ ది సెకండ్ క్వశ్చన్ ఫస్ట్. సెకండ్ క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడు అంటే, జస్ట్ హౌ మెనీ IO ఆపరేషన్స్ మైట్ బి రిక్వైర్డ్ టు రీడ్ ద కంటెంట్స్ ఆఫ్ ది స్మాల్ లోకల్ ఫైల్ అట్ ఏబిసి. జనరల్గా దీనికి ఒక లాజిక్ ఏదంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాడు ఇలాంటి పాత్ ఇచ్చి మీకు ఎన్ని ఆపరేషన్స్ కావాలి అని అంటే, ఇక్కడ ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, 3 కదా. లెట్స్ మల్టిప్లై దట్ వాల్యూ విత్ 2. ఓకే, ఏబిసి 3 వాల్యూస్ ఉన్నాయి, 3 into 2 6. సో వీ నీడ్ 6 ఆపరేషన్స్ మే బీ రిక్వైర్డ్ టు రీడ్ ద కంటెంట్స్. ఎన్ని కంటెంట్స్ ఉంటే వాటికి డబల్ ది ఆపరేషన్స్ రిక్వైర్డ్ ఫర్ రీడింగ్ దోస్ కంటెంట్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో వీఆర్ డన్ విత్ ది సెకండ్ క్వశ్చన్. అండ్ ఇంకోటి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే వాడు ఏమంటున్నాడు, డైరెక్టరీస్ ప్రొవైడ్ అ హైరార్కియల్ స్ట్రక్చర్. ఎస్, డైరెక్టరీస్ ప్రొవైడ్ అ హైరార్కియల్ స్ట్రక్చర్. యూనిక్స్ ఫైల్ సిస్టంలో హైరార్కియల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో రిమెంబర్ దిస్ హైరార్కియల్ స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఐనోడ్ నెంబర్ ఈజ్ అ యూనిక్లీ ఎగ్జిస్టింగ్ నెంబర్ ఫర్ ఆల్ ఫైల్స్ ఇన్ లైనక్స్ అండ్ ఆల్ యూనిక్స్ టైప్ సిస్టమ్స్. ప్రతి ఒక్క ఫైల్ సిస్టమ్కి ఐనోడ్ అనేది యూనిక్ నెంబర్. ఓకే, వెన్ ఫైల్ ఈస్ క్రియేటెడ్ ఐనోడ్ నెంబర్ ఈస్ అసైన్ టు ఇట్. తెలిసిందే. జనరల్లీ టు యాక్సెస్ అ ఫైల్ a user uses the file name, but internally the file name is mapped to respect to inodes. ఒకవేళ మనం ఒక ఫైల్ని యాక్సెస్ చేయాలంటే నేమ్ యూజ్ చేస్తాం, బట్ మనం ఆ నేమ్ ఇదండి ఇంటర్నల్గా అయితే మన ఇదంటే ఫైల్కి ఫైల్ నేమ్ కాదు, పాయింటే ఉంది ఐనోడ్. ఓకే, ఐనోడ్ డజంట్ హ్యావ్ అ ఫైల్ నేమ్. రీజన్స్ ఫర్ దిస్ మెయింటైన్ హార్డ్ లింక్స్. ఐనోడ్కి సర్టెన్ ఇదంటే ఫైల్ నేమ్ లేకపోవడం వల్లనే మనం ఇదంటే హార్డ్ లింక్స్ అనేది ఈజీగా ఫామ్ చేయగలుగుతున్నాం. ఒకవేళ ఐనోడ్కి కూడా ఫైల్ నేమ్ ఉంటే కనుక ఇట్స్ ఇంపాసిబుల్ టు మేక్ హార్డ్ లింక్స్. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే ఐనోడ్ స్టాండ్స్ ఫర్ ఇండెక్స్ ఐనోడ్. ఐనోడ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇదంటే ఇండెక్స్ ఐనోడ్. ఇట్ స్పెసిఫైస్ ఓనర్షిప్, యాక్సెస్ ద లొకేషన్. అంటే ఏంటంటే జనరల్గా మనం ఒక అంటే ఫైల్ యొక్క లొకేషన్ కానీ ఫైల్ యొక్క ప్రాపర్టీస్ని కానీ పాయింట్ చేయాలంటే ఇట్స్ యాక్ట్స్ లైక్ అ పాయింటర్. ఆ పొజిషన్ని ఈజీగా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, బీమ్యాప్. సో ఇదేంటి, అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ హౌ నేమ్స్ ఆర్ మ్యాప్డ్ టు ది ఐనోడ్ రికర్సివ్లీ. సో నేమ్స్ ఆర్ ఇదంటే మ్యాప్డ్ టు ఐనోడ్స్ అంటే జనరల్గా మనం వాడేది ఏంటి, నేమే ఆల్గోరిథం. బట్ నేమే ఆల్గోరిథం కన్నా ముందు మనం ఏదైతే ఫైల్ సిస్టమ్ ఉందో, లాజికల్ బైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిజికల్ బ్లాక్లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఫిజికల్ బ్లాక్లోకి కన్వర్ట్ చేసిన తర్వాతే మనం ఆ బ్లాక్కి ఏదంటే సర్టెన్ నేమ్ అనేది ఏదంటే అలొకేట్ చేస్తాం అనమాట. సో ఇదంతా ఒక ఆర్డర్ ప్రాసెస్లో నడుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ బీమ్యాప్ చూద్దాం. బీమ్యాప్ ఏంటి? ఇదంటే బీమ్యాప్ ఆల్గోరిథం అనేది జనరల్గా మనం దేనికి యూజ్ చేస్తామంటే, ఈజ్ యూస్ టు కన్వర్ట్ లాజికల్ బైట్ ఆఫ్సెట్ ఫైల్ టు ఫిజికల్ బ్లాక్. లాజికల్ ఫైల్ని జనరల్గా ఒక ఫిజికల్ ఫైల్లోకి కన్వర్ట్ చేయడానికి మనం ఈ బీమ్యాప్ని ఇదంటే యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇదంటే బీమ్యాప్ ఆల్గోరిథం ఎలా అసోసియేట్ అయ్యిందో చూద్దాం. ఇక్కడ బీమ్యాప్ ఆల్గోరిథం చూస్తే ఫస్ట్ ఇనీషియల్లీ క్యాలిక్యులేట్ లాజికల్ బ్లాక్ నెంబర్ ఫ్రమ్ ఇదంటే ఆఫ్సెట్. సో ఇదంటే ప్రతి ఏదైనా బ్లాక్ అయినా సరే దాని లాజికల్ బ్లాక్ నెంబర్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసేసేయండి. ఓకే, ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇదంటే ఆ లాజికల్ బైట్ ఆఫ్ బ్లాక్ నెంబర్ని ఫైండ్ చేసిన తర్వాత ఆ బైట్ నుంచి స్టార్టింగ్ ఆఫ్ ఇదంటే ఏదైతే బైట్ ఉంటుందో ఆ బ్లాక్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇదంటే సో ఇదంటే ఏం స్టార్ట్ చేయాలి, క్యాలిక్యులేషన్. మన క్యాలిక్యులేషన్ని స్టార్ట్ చేయాలి. సో అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ టు రీడ్.
నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత లైక్ ఇదంటే ఒక ఫర్ లూప్లో రీడ్ చేస్తున్నట్టు ఇదంటే హౌ మెనీ బ్లాక్స్ రీడ్ చేయాలో ఒకసారి చెక్ చేసుకోండి. నౌ చెక్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ చెక్ రీడ్ అహెడ్ మార్క్ ఐనోడ్. నౌ ఇదంటే రీడ్ అహెడ్ మన నెక్స్ట్ ఇదంటే మనం రీడ్ చేయడానికి స్కోప్ ఉందా లేదా, లేదా ఒక బ్లాక్ ఖాళీ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇదంటే నెక్స్ట్ ఉన్న ఏదైతే ఫైల్ వస్తుందో దాని యొక్క ఐనోడ్ని మార్క్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ప్రియర్గా. సో ఇప్పుడు ఏంటంటే బీమ్యాప్ అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే వైల్ నాట్ నెససరీ లెవెల్ ఆఫ్ ఇండైరెక్షన్ అంటే అంటే ఇక్కడ ఏంటంటే వైల్ నాట్ నెససరీ లెవెల్ ఆఫ్ ఇండైరెక్షన్ ఇదంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే మన ఇదంటే ప్రెజెంట్లీ ఒక డైరెక్షన్లో కనుక పాత్ పోతూ ఉందనుకోండి, దాన్ని మనం నేమియా ఆల్గోరిథంతో ఈజీగా మ్యాప్ చేసుకుంటూ పోవచ్చు. బట్ ఇఫ్ ఆ పాత్ ఇవ్వకుండా మనకి ఒక ఇర్రెగ్యులర్ డైరెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి మనకి ఆ బ్లాక్ యొక్క నెంబర్ని క్యాలిక్యులేట్ చేయమంటే అది మనకి ఇంపాసిబుల్. సో అలాంటప్పుడు మనం ఈ బీ మ్యాప్ని యూజ్ చేసుకుంటాం. బీ మ్యాప్ యొక్క కండిషన్ ఏంటి, అది ఒక ఆర్డర్లో ఉండకపోవడమే, నాట్ నెససరీ లెవెల్ ఆఫ్ ఇండైరెక్షన్. ఆ ఇండైరెక్షన్ అనేది ఒక ఆర్డర్లో ఉండకూడదు. సో అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆ ఇండైరెక్షన్, ఫస్ట్ క్యాలిక్యులేట్ ఇండెక్స్ ఆఫ్ ది ఐనోడ్. ఇదంటే ఐనోడ్ యొక్క ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ గెట్ డిస్క్ బ్లాక్ ఫ్రమ్ ద ఐనోడ్. ఆ ఐనోడ్ ఏదైతే డిస్క్ బ్లాక్కి పాయింట్ అయి ఉందో ఆ డిస్క్ బ్లాక్ని గెట్ ఇట్ బ్యాక్. అండ్ నో మోర్ లెవెల్స్ ఆఫ్ ఇండైరెక్షన్. ఇదంటే మళ్ళీ ఇండైరెక్షన్ మన డైరెక్ట్ చేయడానికి ఏ లెవెల్స్ లేవు అని ఒక్కసారి నువ్వు ప్రూవ్ చేసుకుంటే రిటర్న్ బ్లాక్, ఈ బ్లాక్ని బ్యాక్ తెచ్చేసుకోండి. ఓకే. అండ్ రీడ్ ఇండైరెక్ట్ డిస్క్ బ్లాక్. నౌ ఆ బ్లాక్కి అసోసియేట్ అయి ఉన్న వేరే బ్లాక్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఫైండ్ చేసుకొని ఆ యొక్క బ్లాక్స్ని కూడా రీడ్ చేసుకోవాలి. ఓకే. అండ్ అడ్జస్ట్ లాజికల్ బ్లాక్ అకార్డింగ్ టు ఇండైరెక్షన్. నౌ ఇండైరెక్ట్ బ్లాక్ని కూడా రీడ్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే లాజికల్ బ్లాక్ ఉందో ఆ ఇండైరెక్షన్కి మనం వెళ్ళే డైరెక్షన్కి అనుగుణంగా, డైరెక్షన్కి సూటబుల్గా మనం దాన్ని అరేంజ్ చేసుకోవాలి. సో ఒక్కసారి అరేంజ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఇఫ్ మళ్ళీ అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో వేరే బ్లాక్ లేకపోతే రిటర్న్ చేసేస్తావు. సో వీ విల్ బీ కమింగ్ అవుట్ ఆఫ్ ద లూప్. బట్ ఒకవేళ ఉంటే నాట్ నెససరీ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఇండైరెక్షన్, మళ్ళీ ఇండైరెక్షన్ అనేది ప్రాపర్ లెవెల్లో లేకపోతే మళ్ళీ క్యాలిక్యులేట్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, గెట్ డిస్క్ బ్లాక్, నో మోర్ లెవెల్స్, రిటర్న్ బ్లాక్, రీడ్ ఇండైరెక్ట్ డిస్క్ బ్లాక్, అడ్జస్ట్ లాజికల్ బ్లాక్ అకార్డింగ్ టు ఇండైరెక్షన్. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్. సో దిస్ ఈజ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ బీ మ్యాప్ అనమాట. నో మన ప్రతి ఒక్క ఫైల్కి మనం నేమ్ని అరేంజ్ చేస్తాం కదా, ఆ నేమ్ని ఎలా పాయింట్ చేస్తాం అంటే ఇట్స్ సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ మనం ఫస్ట్ ఫైల్ని ఓపెన్ చేయాలి. ఓకే, ఫైల్ని ఓపెన్ చేస్తాం లైక్ బై యూజింగ్ ఓపెన్ సిస్టమ్ కాల్. నౌ సిస్ ఓపెన్ సిస్టమ్ కాల్ యూజ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత వెదర్ ఈ పాత్ అనేది ఫస్ట్ ఒకవేళ రూటా లేదా ఫైలా అనేది చెక్ చేసుకో. ఓకే, రూటా ఫైలా చెక్ చేసుకో. ఒకవేళ ఫస్ట్ పాత్ అనేది రూట్ అయితే వర్కింగ్ అయినోడు రూట్ది అవుతుంది. ఒకవేళ ఫస్ట్ పాత్ అనేది ఫైల్ అయితే వర్కింగ్ అయినోడు ఫైల్ అవుతుంది. సో అక్కడి నుంచి నువ్వు ముందుకి ప్రాసెస్ అవుతూ ఉండు. ఒక్కసారి ప్రాసెస్ అవుతూ ఉన్నప్పుడు ఆ ఫైల్ యొక్క పాత్లోకి వెళ్ళిపో. ఆ ఫైల్ ఎక్కడైతే నీ సిస్టంలో ఉందో ఆ పొజిషన్లోకి వెళ్ళి నీకు నెససరీ కండిషన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకో. ఒకవేళ నెససరీ కండిషన్స్ ఉంటే కనుక ఆ పర్మిషన్స్ తీసుకొని బ్యాక్ వచ్చి నువ్వు నెక్స్ట్ పాత్కి ట్రావెల్ అవ్వు. లైక్ మీకు ఈజీగా చెప్పాలంటే సింపుల్గా ఫస్ట్ ఈ పాత్ చెక్ చేసావు, ఏ. ఓకే, ఏ చెక్ చేసి ఇంకో నెక్స్ట్ పాత్కి వెళ్ళావు. ఫస్ట్ ఈ రూట్ ఏకి వెళ్ళాను. ఏ చూసిన తర్వాత ఏ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్లోకి వెళ్ళి ఇక్కడ నాకు యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఎస్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి వచ్చేసి ముందుకు ట్రావెల్స్ అవుతున్నాను. సో ఇక్కడ మళ్ళీ బి వచ్చింది. ఇప్పుడు నేను ఏమవుతాను, మళ్ళీ ఈ బి ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్కి వెళ్ళి అక్కడ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అలా చెక్ చేసి మళ్ళీ ఒకవేళ ఉంటే దాన్ని యాక్సెస్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు ట్రావెల్స్ అవుతూ ఉంటాను.
సో నేమ్ ఏ అనేది ఇలా ఇదంతా పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. సో లాస్ట్కి నీకు కావాల్సిన ఫైల్ దగ్గరికి రీచ్ అవ్వంగానే, దట్ ఈస్ నథింగ్ బట్ సి దగ్గర రీచ్ అవ్వంగానే ఆ సికి పర్టికులర్ నేమ్ని ఏదంటే ఆ ఐనోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి బ్యాక్ రిటర్న్ ఇచ్చేస్తుంది అనమాట. ఐనోడ్ని రిటర్న్ ఇచ్చేస్తుంది. సో నీకు నేమిఐకి ఏంటి, నేమిఐకి ఇన్పుట్ వచ్చేసి జనరల్గా ఒక పాత్ ఇస్తావు, దాన్ని అవుట్పుట్ వచ్చేసి మన ఏదైతే రిక్వైర్డ్ ఐనోడ్ ఉందో ఆ ఐనోడ్ని రిటర్న్ చేసేస్తుంది. సింపుల్. సో ఇదంతా అక్కర్లేదు, మీరు నార్మల్గా ఓన్ వర్డ్స్లో రాసినా సరిపోతుంది. జస్ట్ సింపుల్ లైక్. సో ఇదేంటి ఈ లెటస్ డిస్కస్ ఆల్గోరిథమ్ అట్ లాస్ట్. ఓకే, ఆల్గోరిథమ్స్ ఇక్కడ ఇవి చాలా బేసిక్ చిన్నవి కాబట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. లాస్ట్లో పెట్టుకుందాం ఈ ఆల్గోరిథమ్స్ అన్నిటిని. అండ్ ఇది కూడా ఆల్గోరిథమ్ డిపెండెంట్. సో లెటస్ స్కిప్ దెమ్ ఫర్ అ వైల్. ఓకే, అండ్ ఇక్కడ నౌ లెటస్ సీ ది 7th క్వశ్చన్. ఈ 7th క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఫైల్ టేబుల్ అండ్ పర్ ప్రాసెస్ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్? Explain how to use them when accessing a file. Okay, when accessing a file, what is a per process table? సో ఇక్కడ ఏంటంటే మన ఇదంటే 7th క్వశ్చన్ ఏం చెప్తుందంటే, వాట్ ఈస్ ఫైల్ టేబుల్ అండ్ పర్ ప్రాసెస్ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్, ఎక్స్ప్లెయిన్ హౌ టు యూజ్ దెమ్ వెన్ యాక్సెసింగ్ అ ఫైల్. అంటే ఇది ఏం చెప్తుందంటే, జనరల్గా ఫైల్ టేబుల్ అంటే ఏంటి, ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్ డిస్క్రిప్టర్ టేబుల్ అంటే ఏంటి, ఓకే, అండ్ వాటిని మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం. సింపుల్. సో ఇక్కడ మా ఫైల్ టేబుల్ అంటే జనరల్గా ఏంటంటే ఒక ప్రీ డిఫైన్డ్ కబోర్డ్ లాంటిది. ఒక రూమ్లో ఒక కబోర్డ్ అంతే, అది ప్రీ డిఫైన్డ్ కబోర్డ్, అది ఫైల్లో ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ఫైల్ టేబుల్ ఈజ్ అ గ్లోబల్ కర్నల్ స్ట్రక్చర్. కర్నల్లో ఉన్న డిఫరెంట్ స్ట్రక్చర్స్లో ఆల్రెడీ గ్లోబల్గా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫిక్స్డ్గా ఉన్నది ఫైల్ టేబుల్. బట్ ద యూజర్ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్ ఈజ్ అలొకేటెడ్ పర్ ప్రాసెస్. అంటే ఒక ఫైల్ని ఓపెన్ చేసినా సరే క్లోజ్ చేసినా సరే ప్రతిసారి ఈ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్ అనేది అలొకేట్ అవ్వడం జరుగుతుందనమాట. ఈ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్లో ఎంట్రీస్ అనేవి అలొకేట్ అవ్వడం జరుగుతుంది. ఐదర్ వి క్లోజ్ ఆర్ ఓపెన్స్ ద ఫైల్. ఓకే, when process opens creates a file, the kernel allocates each entry to table corresponding to inode. అంటే ఏంటంటే ప్రతి ఈ ఫైల్ టేబుల్లో మనం ఎప్పుడైతే సరే ఒక ప్రాసెస్ ఓపెన్ చేసినా లైక్ క్రియేట్ చేసినా సరే ఈ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్లో ప్రతిసారి ఈ కర్నల్ అనేది ఒక ఎంట్రీ పాయింట్ చేస్తుంది అనమాట. ఒక రిజిస్టర్లో ఒక ఎంట్రీ రాసినట్టు ఒక ఎంట్రీ పాయింట్ చేస్తుంది. దట్ ఈస్ లైక్ జనరల్లీ ఎలా అంటే ఆ ఐనోడ్ రిఫరెన్స్ తీసుకొని ఆ ఎంట్రీని పాయింట్ చేస్తుంది అనమాట. ఓకే, ఎంట్రీని పాయింట్ చేస్తుంది. ఎంట్రీస్ ఇన్ 3 స్ట్రక్చర్స్. యూజర్ యూజెస్ ఫైల్, ఇది టేబుల్ కాదు, ఎఫ్డి టేబుల్. ఇది సింపుల్ ఎఫ్డి టేబుల్. ఓకే, ఎఫ్డి. ఇక్కడ ఎంట్రీస్ ఇన్ 3 స్ట్రక్చర్స్. యూజర్ యూజెస్ ఫర్ ది ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్, ఫైల్ టేబుల్, ఐనోడ్ టేబుల్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే కర్నల్ అనేది ఒక 3 టేబుల్స్ని యూజ్ చేస్తుంది. ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్ ఒకటి, ఫైల్ టేబుల్ ఒకటి, ఐనోడ్ టేబుల్ ఒకటి. ఓకే, ఇక్కడ ప్రతి దాని యూజ్ ఏంటి చూద్దాం. ఫైల్ టేబుల్ కీప్స్ ద ట్రాక్స్ ఆఫ్ బైట్ ఆఫ్సెట్ ఇన్ ఫైల్ వేర్ నెక్స్ట్ రీడ్ ఆర్ రైట్ మస్ట్ బిట్వీన్ టేక్ ప్లేస్. అంటే ఏంటంటే ప్రతి ఒక ఫైల్ని యాక్సెస్ చేసేటప్పుడు నువ్వు నెక్స్ట్ ఏ బైట్ ఆఫ్సెట్ నుంచి మనం రీడ్ చేయాలి, ఏదంటే ఏ పాయింట్ నుంచి మనం స్టార్ట్ చేయాలి అనేది ప్రతి డీటెయిల్ అనేది ఈ ఫైల్ టేబుల్ స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఒక్కసారి నువ్వు ఓపెన్ చేసి ఫైల్ ఓపెన్ చేసావనుకో, ఆ ఓపెన్ చేసిన ఫైల్ అనేది ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్ ఉంటుంది. సో దట్ ఇక్కడ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్ని క్యారీ చేస్తుంది అనమాట. నువ్వు ఒక ఫైల్ పైన ఏమేమి ఆపరేషన్స్ చేసినా సరే ఈ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్లో అది పాయింట్ అయిపోతుంది. డైరెక్ట్ ఓన్లీ ఫైల్స్ యొక్క డీటెయిల్స్ని నువ్వు స్టోర్ చేయడానికి ఫైల్ టేబుల్ వాడితే, ఫైల్లో చేసిన ఆపరేషన్స్ని అండ్ ఆల్సో ప్రాసెసెస్ని స్టోర్ చేయడానికి నువ్వు ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్ వాడుతావు. ఓకే, వెన్ యూజ్డ్ క్రియేట్ ఆర్ ఓపెన్ ద కెర్నల్ అలొకేట్స్ అన్ ఎంట్రీ ఇన్ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్. ఎప్పుడైనా ఆపరేషన్స్ చేస్తే నువ్వు ఫైల్ క్రియేట్ ఓపెన్ లాంటివి చేస్తే ఈ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్లో ఒక ఎంట్రీ వస్తుంది. ఓకే, ఒకవేళ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్లో ఎంట్రీ వాల్యూ అనేది పాజిటివ్ ఉందనుకోండి,
పాజిటివ్ లేదా ఇదంటే పాజిటివ్ ఉంటే ఇదంటే ఫైల్ డిస్క్రిప్టర్ ప్రాసెస్ అనేది కరెక్ట్ యాక్యురేట్గా ప్రొసీడ్ అయినట్టు. ఒకవేళ ఆ వాల్యూ నెగిటివ్లో -1లో అలా వచ్చిందనుకోండి, ఇట్ షోస్ సమ్ ఎర్రర్, ఇట్ షోస్ ది ఎర్రర్. సో ప్రాసెస్ క్రియేషన్లో సంథింగ్ ఏం ఎర్రర్ జరిగింది అని అర్థం. సో file table is to that store the details and properties of a file, and file descriptor table will be storing the processes which we have been made on that particular file. Okay, so next question em adugutunnadu vaadu, explain how to use them to access the file. Done. And next, in XV6 explain the working of open. ఇదంటే లిస్ట్ XV6 kernel code functions algorithms used. సో ఓపెన్ ఫంక్షన్ ఇదంటే ఓపెన్ ఆల్గోరిథం ఇదంటే ఎలా యూజ్ చేస్తావు అని అంటున్నాడు. ఓపెన్ ఎలా యూజ్ చేస్తావు? ఓపెన్ ఈజ్ జనరల్లీ యూజ్ టు ఓపెన్ ఎనీ ఆఫ్ ది ఫైల్. సో ఇక్కడ ఓపెన్కి మన ఇదంటే ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకుంటాం? ఫైల్ డిస్క్రిప్టర్. ఓకే, ఫైల్ డిస్క్రిప్టర్ వాల్యూ అనమాట. అక్కడ వాల్యూ తీసుకుంటాం, ఐదర్ పాజిటివా ఎర్రరా ఎక్సెట్రా అలాంటిది. అండ్ నెక్స్ట్ పాత్ ఆఫ్ ది ఫైల్ విచ్ వీ వాంట్ టు ఓపెన్. అండ్ ఫ్లాగ్స్ అంటే నథింగ్ బట్ అదొక పర్మిషన్స్. అది రీడ్ ఓన్లీయా, రైట్ ఓన్లీయా, రీడ్ అండ్ రైటా, ఇలాంటి మోడిఫికేషన్స్ చేయొచ్చా అనేది ఆల్ ఆఫ్ దీస్ పర్మిషన్స్ విల్ బి కమ్ అండర్ ఫ్లాగ్స్. ఓకే, డన్. ఇక్కడ ఇదంటే ఓ క్రియేట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఫ్లాగ్స్లో ఇదంటే రీడ్, రైట్ అండ్ క్రియేట్. ఒకవేళ ఫర్ సపోజ్ ఒకవేళ ఫైల్ లేదనుకోండి, ఆ ఇదంటే ఫైల్ని మళ్ళీ క్రియేట్ చేసి ఓపెన్ చేయడానికి మనం ఓ క్రియేట్ వాడతాం. లైక్ ఓపెన్ క్రియేట్ అనుకోండి, అది ఓపెన్ క్రియేట్. Okay, now when called an entry in the called an entry is allocated in all kernel file data structures. ఒక్కసారి ఓపెన్ అనేదంటే సిస్టమ్ కాల్ యూజ్ చేసినప్పుడు మన ఫైల్ యొక్క ఎంట్రీ అనేది అన్ని టేబుల్స్లో ఏదైతే ఫైల్ టేబుల్, ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్, ఐనోడ్ టేబుల్ ఇలాంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఆ ఫైల్కి తగ్గ ప్రాపర్టీస్కి ఏవైతే సూటబుల్ అవుతాయో ఆ ఎంట్రీస్ అన్నిటినీ ఎంట్రీ చేయడం స్టార్ట్ చేస్తుంది ఏంటి? ఈ కర్నల్. ఓకే, డన్. అంటే ఫర్ సపోజ్ ఒక ఫైల్ ఓపెన్ చేస్తే ఆ ఫైల్ యొక్క ప్రాసెస్ని ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్లో, అండ్ ఫైల్ యొక్క ఇదంటి క్యారెక్టరిస్టిక్స్ని ఫైల్ టేబుల్లో, అండ్ ఫైల్ యొక్క ఐనోడ్ టేబుల్లో అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. నౌ హౌ టు ఎగ్జిక్యూట్ దిస్ ఓపెన్ ఫైల్. ఈ ఓపెన్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి జనరల్గా ఏమేమి ఇదంటి సిస్టమ్ కాల్స్ వాడతాం? లైక్ వీ విల్ బీ యూజింగ్ నేమిఏ. ఫస్ట్ ఓపెన్ సిస్టమ్ కాల్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇదంటి ఇచ్చిన ఫైల్ యొక్క పాత్ని ఐనోడ్లాకి కన్వర్ట్ చేస్తుంది బై యూజింగ్ నేమిఐ. అండ్ వి నెక్స్ట్ యూజ్ నేమ్ఎక్స్ కమాండ్, నేమ్ఎక్స్ అల్గోరిథం. అండ్ నౌ ఇప్పుడు ఇదంటి ఇక్కడ CPCWD. నౌ కాపీ ద పాత్. ఇప్పుడు ఏదైతే పాత్ ఉందో ఆ కాపీ చేసేస్తాం. ఓకే, డన్. అండ్ ఇప్పుడు ఇదంటే ఏదైతే డైరెక్టరీ ఉందో అందులో దాంటి ఎంట్రీస్ని లుకప్ చేయాలి. ఓకే, లుకప్ అల్గోరిథం, దీనికి లుకప్ అల్గోరిథం వాడతాం. నౌ గో బ్యాక్ లుకింగ్ ఫర్ BC ఇన్ అ డైరెక్టరీ. సో ఇదంటే ఇక్కడ ఒక్కసారి ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇదంటే ఇప్పుడు బ్యాక్ వెళ్ళి B ఆర్ C కోసం చెక్ చేస్తాం అనమాట. ఓకే, వన్స్ ఫౌండ్ C, ఒకసారి C ఫౌండ్ అయిన తర్వాత మనం ఇదంటే ఈ Cని రిటర్న్ చేస్తాం. బ్యాక్ ఇన్ సిస్ ఓపెన్ గెట్ అ న్యూ ఫైల్ డిస్క్రిప్టర్. ఇప్పుడు ఈ Cకి సంబంధించిన కొత్త ఫైల్ డిస్క్రిప్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు ఏదంటే ఫైండ్ చేస్తావు. సో దట్ నువ్వు ఏదో ఓపెన్ చేసినప్పుడు ఏదైనా మోడిఫికేషన్స్ చేయొచ్చు, సో ఆర్ ఎనీ ఆపరేషన్స్ చేయొచ్చు. సో ఆ ఆపరేషన్స్ని మళ్ళీ ఎంట్రీలో పెట్టాలి అని అంటే ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్ వాడుతాం. హియర్ వి సేవ్ రిఫరెన్స్ టు ఐనోడ్. ఈ ఫైల్ది ఏదైతే రిఫరెన్స్ ఉందో ఆ ఐనోడ్కి ప్రతిసారి నువ్వు అప్డేట్ చేస్తూ ఉన్నావు. నా ఏదైతే ఫైల్ డిస్క్రిప్టర్ ప్రాసెసెస్ ఇదంటే ఏదైతే మనం చేసామో దీనిపైన దాన్ని యూజర్కి మళ్ళీ రిటర్న్ చేస్తాం. సో లెట్ అస్ సమ్మరైజ్ మీ దిస్ ఓపెన్. ఈ క్లియర్గా చెప్పుకోవాలంటే మనం ఫస్ట్ ఇదంటే ఈ ఫైల్ ఎక్కడుంది అనేది దాని పాత్ చూడాలి బై యూజింగ్ నేమిఐ. ఓకే, ఇప్పుడు నా కాపీ ద పాత్. సో ఇప్పుడు ఆ పాత్ని కాపీ చేసేస్తున్నాం. ప్రజెంట్ ఏదైతే ఉందో డైరెక్టరీని కాపీ చేస్తున్నాం. నా ఇదంటే C లోపల ఆల్రెడీ చేసిన ఎంట్రీస్ ఉంటాయి కదా, ఆ ఎంట్రీస్ కోసం చెక్ చేస్తున్నాం. సో ఓకే, ఆ ఎంట్రీస్ కోసం చెక్ చేసిన తర్వాత లుక్అప్ B ఇన్ ఎంట్రీస్ ఆఫ్ ఏ డైరెక్టరీ ఆర్ గో బ్యాక్ లుకింగ్ ఫర్ BC ఇన్ ఏ డైరెక్టరీ.
సో ఇక్కడ ఇదంటే ఈ బీసీ ఏ అయితే డైరెక్టరీ ఉందో దాంట్లో బీసీ ఎంట్రీస్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. ఓకే, లైక్ ఇదంటే అండ్ నెక్స్ట్ గోయింగ్ బ్యాక్ టు సి ఇన్ బి డైరెక్టరీ. సో ఇప్పుడు ఏబిలో ఏలో కనుక బి అండ్ సి యొక్క ఎంట్రీస్ ఉంటే నో గో టు బి ఫర్ చెకింగ్ ది ఎంట్రీ ఆఫ్ సి. ఓకే, లైన్ వైజ్గా వెళ్తున్నాం. ఓకే, ఏ లోపల బీసీ ఉన్నాయి, డన్. బి లోపల సి ఉంది, ఓకే, డన్. సో ఇదంటే నాకు దొరకాల్సింది ఏంటి లాస్ట్కి సి. ఓకే, సిని సిస్ ఓపెన్ ద్వారా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి దాని లోపల ఇప్పుడు చేసే ఆపరేషన్స్కి ఒక సపరేట్ ఫైల్ డిస్క్రిప్టర్ని ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్లో అలోకేట్ చేస్తాం. నా ఇదంటే ఏదైతే రిఫరెన్స్ ఉందో దాన్ని ఐనోడ్కి పాయింట్ చేసి ఈ ప్రతి ఫైల్ డిస్క్రిప్టర్ని ఏదైతే మనం అలోకేట్ చేసామో దానికి సూటబుల్ ఫంక్షన్స్ మన అంటే లైక్ ఓపెన్ చేసైనా క్రియేట్ చేసైనా దానిలో ఏదైనా ఆపరేషన్స్ చేసి అందులో సేవ్ అయి ఉన్న ఫైల్ డిస్క్రిప్టర్ డేటాని ఆ యూజర్కి మనం మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నాం. సో దట్ ఎన్ష్యూరింగ్ దట్ ఫైల్ హ్యాస్ బీన్ ఓపెన్ అని ఆడికి చెప్పడానికి మనం చెప్పడానికి ఇంటర్నల్గా ఈ ప్రాసెసెస్ అన్నీ చేస్తున్నాం. ఎవాల్యుయేటింగ్ ఫ్లాగ్స్లో ఇదంటే ఓ రీడ్ రైట్, ఓ క్రియేట్, ఇదంటే ఈ ఆర్డీడబ్ల్యూఆర్ అంటే రీడ్ రైట్, క్రియేట్ అంటే ఒకవేళ ఫైల్ అనేది లేకపోతే అది క్రియేట్ చేస్తుంది అనమాట, మళ్ళీ క్రియేట్ చేసి ఓపెన్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇదంటే వాట్ ఈస్ దట్ 7th క్వశ్చన్. సో ఇదంటే ఫస్ట్ ఈజ్ ఓపెన్ ఒకటి, ఇంకోటి ఏమో పర్ ప్రాసెస్ టేబుల్ అనే దాని గురించి సింపుల్. నౌ illustrate the algorithm to following conversion of byte offset to block number. Byte offset to block number అంటే సింపుల్ బీమ్యాప్ అల్గోరిథం. మనం ఇందాక ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసినట్టుగా బీమ్యాప్ అల్గోరిథం సింపుల్. బీమ్యాప్ అల్గోరిథం ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్యాలిక్యులేట్ లాజికల్ బ్లాక్ నెంబర్. ఒక బ్లాక్ నెంబర్ యొక్క లాజికల్ బ్లాక్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసేసాం. నెక్స్ట్ ఇదంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఆ బైట్ని ఫైండ్ చేయి. ఓకే, క్యాలిక్యులేట్ ది స్టార్టింగ్ బైట్, ఓకే, డన్. నా ఇప్పుడు ఎన్ని బైట్స్ రీచ్ చేయాలి అని నెంబర్ ఆఫ్ బైట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, డన్. నెంబర్ ఆఫ్ బైట్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒక ఇదంటే ఫర్దర్ రీచ్ చేయడానికి ఇదంటే స్పేస్ ఉందా, స్కోప్ ఉందా అని చెక్ చేస్తున్నాను అనమాట. ఓకే, డేటా ఉంది అని అంటే నేను రీడ్ చేసుకోవచ్చు, డేటా లేకపోతే నేను రీడ్ చేసుకోకర్లేదు. ఓకే, చెక్ రీడ్ అహెడ్ ఇదంటే చెక్ చేయడానికి ఏదంటే పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, నా ఏ లెవెల్ ఆఫ్ ఇండైరెక్షన్ ఉంది అంటే మనం ఏ డైరెక్షన్లో మనం ఈ ఏదైతే మన ట్రావర్సింగ్ ఉందో అది చేస్తున్నాం. ఏ లెవెల్ ఆఫ్ ఇండైరెక్షన్ ఉంది ఇదంటే అంటే ఏ బేసిక్ లెవెలా. సో ఆ లెవెల్కి తగ్గట్టుగా మనం ఇదంటే బైట్ ఆఫ్సెట్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నో ఇది కనుక ఫర్ సపోజ్ ఒకవేళ ఇదంటే ఇండైరెక్షన్లో లేదనుకోండి, ఫర్ సపోజ్ లెవెల్స్ అన్నీ ఉన్నాయి దానిలో ఇదంటే ఫైనల్ లెవెల్లో ఉన్నప్పుడు నువ్వు యాక్సెస్ చేయలేవు, డైరెక్ట్గా ఇదంటే ఉన్న డేటాని మొత్తం ప్యాక్ చేసేయడమే. లైక్ అదంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఏముందంటే డిటర్మైన్ ది లెవెల్ ఆఫ్ ఇండైరెక్షన్. సో ఒకవేళ బేసిక్ లెవెల్ ఇండైరెక్షన్ ఉందనుకో మనం ఇదంటే ఈ బీమ్యాప్ అనేది స్టార్ట్ చేయగలుగుతాం. సో వైల్ నాట్ ఫైనల్ లెవెల్ ఆఫ్ ఇండైరెక్షన్. సో ఫైనల్ లెవెల్కి వచ్చేసిన తర్వాత ఎలానా బీమ్యాప్ మనం ఇదంటే స్టాప్ చేసేయాలి. సో బేసిక్ లెవెల్లో బీమ్యాప్ని స్టార్ట్ చేసి బైట్ ఆఫ్ సెట్కి కన్వర్ట్ చేసుకుంటూ ఫైనల్ లెవెల్కి పోతాం. ఓకే, నౌ వైల్ నాట్ ఫైనల్ లెవెల్ ఆఫ్ ఇండైరెక్షన్ క్యాలిక్యులేట్ ఇండెక్స్ ఆఫ్ ఐనోడ్. ఫస్ట్ ఆ ఐనోడ్ యొక్క ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తావు, డన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంటే గెట్ డిస్క్ బ్లాక్ ఫ్రమ్ ఐనోడ్. ఇదంటే ఏవైతే డిస్క్ బ్లాక్ ఉందో మన పర్టికులర్ ఐనోడ్కి మనం ఇండెక్స్ ఫైండ్ చేసిన పర్టికులర్ ఐనోడ్కి మనం ఫైండ్ చేసిన డిస్క్ బ్లాక్ ఉంటుందో దాన్ని మనం పాయింట్ చేస్తాం అనమాట. ఇదంటే దాన్ని మనం రిట్రైవ్ చేస్తాం. నా ఇక్కడ ఈ ఏదైతే బఫర్లో స్టోర్ అయి ఉంది ఈ ప్రతి ప్రాసెస్ అనేది బఫర్లో స్టోర్ అవుతూ ఉంటుంది, ప్రతి డేటా అనేది మెమరీలో స్టోర్ అవుతూ ఉంటుంది. అలా ఇదంటే ఏదైతే ప్రాసెస్లో మనం స్టోర్ చేసుకున్నామో ఇదంటే ఆ బఫర్ అనేది మనం ఫస్ట్ రిలీజ్ చేసేస్తున్నాం. సో దట్ ఏ ప్రాసెసెస్ లేవు అందులో ఉన్నప్పుడు, ఎందుకంటే మనకి కన్వర్షన్ మాత్రమే జరగాలి. ఓకే, కన్వర్షన్ మాత్రమే జరగాలి. రిలీజ్ బఫర్ ఫ్రమ్ ప్రీవియస్ రీడ్. నా రీడ్ ఇండైరెక్ట్ డిస్క్ బ్లాక్.
ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఇదంటి ఈ ఏదైతే బ్లాక్ ఉందో దానిలో బఫర్ని మనం రిలీజ్ చేసేసాం కదా. ఒకవేళ ఆ ఇండైరెక్షన్ని ఈ బఫర్ యొక్క ఈ బ్లాక్ యొక్క ఇండైరెక్షన్ ఫైనల్ లెవెల్లో ఉంటే కనుక ఈ బ్లాక్ని డైరెక్ట్గా రిటర్న్ చేసేయడమే, ఇంకా దానికి మించి ఫర్దర్ ప్రొసీడ్ అవ్వక్కర్లేదు. ఓకే, ఫర్ సపోజ్ ఒకవేళ లేకపోతే ఏంటి పరిస్థితి, అంటే ఇదంటే రీడ్ ఇండైరెక్ట్ డిస్క్ బ్లాక్. ఆ బ్లాక్కి తగ్గ ఇండైరెక్ట్ బ్లాక్ని ఫస్ట్ ఫైండ్ చేసి, ఓకే, అడ్జస్ట్ లాజికల్ బ్లాక్ నెంబర్ ఇన్ ఫైల్ అకార్డింగ్ టు లెవెల్ ఆఫ్ ఇండైరెక్షన్. నా ఇదంటే ఏదైతే ఈ మన ఇండైరెక్ట్ డిస్క్ బ్లాక్ ఉంటుందో దీనికి కూడా మళ్ళీ పాయింట్ ఉన్న ఒక బ్లాక్, ఆ బ్లాక్ ఉంటుందో దాన్ని కూడా రిట్రైవ్ చేసుకో. ఓకే, రిట్రైవ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ లాజికల్ బ్లాక్ నెంబర్ని ఏదంటే మన లెవెల్ ఆఫ్ ఇండైరెక్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయింది అది. సో దట్ ఇదంటే ఈ సెకండ్ లెవెల్కి ఇది మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని నీ పాత్ని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, నో అంటే ఏంటంటే క్యాలిక్యులేట్ ఈ ఫస్ట్ ఈ లెవెల్ని దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఏదైతే ఫైల్ అనుకుంటున్నావో దాని ఇండెక్స్ని ఐనోడ్ యొక్క ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ ఐనోడ్ దీనికైతే పాయింట్ అయి ఉందో ఆ ఫైల్ బ్లాక్ని పాయింట్ చేయి. ఇప్పుడు ఆ ఫైల్ ఏదంటే ఒకవేళ ఏ లెవెల్లో ఉంది అనేది ఒకసారి చెక్ చేయి. ఒకవేళ ఫైనల్ లెవెల్లో ఉంటే కనుక బ్లాక్ని డైరెక్ట్గా రిటర్న్ చేసేసాయి. ఒకవేళ ఫైనల్ లెవెల్లో లేకపోతే దానికి అసోసియేటెడ్ ఉన్న ఆల్రెడీ ఇండైరెక్ట్ బ్లాక్స్ కూడా ఏమైనా ఉంటే ఆ ఇండైరెక్ట్ బ్లాక్స్ని కూడా నువ్వు ఇదంటే రిట్రైవ్ చేసుకో. ఆ ఇండైరెక్ట్ బ్లాక్స్ని కూడా నువ్వు ఓకే ఫైండ్ ఇదంటే ఏమంటావు రీడ్ చేసి ఈ మళ్ళీ ఈ దీనికి ఏదైతే లాజికల్ బ్లాక్ నెంబర్ ఉందో ఆ లాజికల్ బ్లాక్ నెంబర్ని ఇప్పుడు అప్డేటెడ్ ఇండెక్స్ నెంబర్ దానికి తగ్గట్టుగా దాన్ని అలోకేట్ చేసుకొని నీ ట్రావర్సింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయి. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయాలి. లైక్ ఫర్ సపోజ్ ఈ ప్రాసెస్ నీవు సెకండ్ దాంట్లో పెట్టావు, స్టార్ట్ ఫ్రమ్ థర్డ్ అగైన్. సో ఈ సైకిల్ గోస్ ఆన్. నో ఇక్కడ వాడు ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, అంటే ఒక న్యూమరికల్ ఇచ్చాడు. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ మ్యాక్సిమం ఫైల్ సైజ్ ఆఫ్ అన్ ఐనోడ్ కంటైనింగ్ 10 డైరెక్టరీ ఎంట్రీస్ అండ్ 1 సింగిల్ డబల్ ట్రిపుల్ ఇండైరెక్టరీస్ ఈచ్. ఓకే, 1 సింగిల్ డబల్ ట్రిపుల్ ఇండైరెక్టరీస్ ఈచ్. 1 సింగిల్ ట్రిపుల్ ఇండైరెక్టరీస్ ఈచ్ అంటే ఇక్కడ వాడు ఏమంటున్నాడు, జనరల్గా ఫస్ట్ ఇదంటే 10 మన సైజ్ 10 డైరెక్టరీస్ ఉంటాయి అన్నాడు. ఓకే, 10 డైరెక్టరీస్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేసేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ 2^10. నా ఇప్పుడు వాడు ఒక ఇదంటే సింగిల్ ఇండైరెక్ట్, ఒక డబల్ ఇండైరెక్ట్, ఒక ట్రిపుల్ ఇండైరెక్ట్ ఉంటుంది అని అన్నాడు. దానికి తగ్గట్టుగానే మనం ఏం చేస్తున్నాం, ఈ ఫస్ట్ 10 డైరెక్టర్ ఎంట్రీస్కి ఇచ్చేసి నా ఇప్పుడు డబల్ ఇండైరెక్ట్కి ఏమొస్తుంది, బేసిక్గా ఏ సైజ్ అయినా ఇదంటే ఏ బ్లాక్ అయినా సరే సైజ్ అలొకేట్ చేసేటప్పుడు అది 2^8 లాగా తీసుకుంటాం. లైక్ ఒక్కొక్క మన పెద్ద ఈ బ్లాక్స్ ఫైల్ సిస్టంలో ఒక్కొక్క ఇదంటే డిస్క్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఒక ఫైల్ సిస్టంలో ఒక్కొక్క డిస్క్ తీసుకుంటే ఒక్కొక్కటి 2^8 సైజ్ ఉంటుంది. ఈ 2^8 సైజ్ ఉంటుంది డిఫాల్ట్గా. సో ఇదంటే ఇక్కడ సింగిల్ ఇండైరెక్ట్ అన్నాడు. సింగిల్ ఇండైరెక్ట్ అన్నప్పుడు ఒకటే వాల్యూ తీసుకుంటాం. డబల్ ఇండైరెక్ట్ అన్నప్పుడు సేమ్ వాల్యూ మల్టిప్లైడ్ విత్ ఇట్ సెల్ఫ్. ఇదంటే సో 2 టైమ్స్ ఇదంటే సేమ్ వాల్యూ దీనికి మల్టిప్లై చేస్తాం. ట్రిపుల్ ఇండైరెక్ట్ అన్నప్పుడు క్యూబిక్, ఇదంటే ఇదే వాల్యూకి క్యూబిక్. సో ఈ వాల్యూస్ అన్నిటినీ యాడ్ చేయండి, మీకు ఒక సర్టెన్ వాల్యూ వస్తుంది. దట్స్ విల్ బికమ్ యువర్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకే, సింపుల్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్. నో ఇక్కడ ఇదంటే 9th క్వశ్చన్ ఏమంటున్నాడంటే లిస్ట్ టాస్క్ పర్ఫార్మ్డ్ బై రీడ్ సిస్టమ్ కాల్. ఇమాజిన్ అ ప్రాసెస్ ఇదంటే పర్ఫార్మ్స్ ఎ సిస్టమ్ కాల్ రీడ్. ఇలిస్ట్రేట్ యాక్సెస్ టు డిస్క్ బ్లాక్స్ uses the buffer cache. Is it possible to read the desired block directly into the user buffer and save the overhead of copying? ఇక్కడ సో ఇదంటే మన రీడ్ ఆల్గోరిథం ఉంటుంది కదా, ఒక ఫైల్ని మనం రీడ్ చేయాలి అని అంటే ఏంటి, ఎలా రీడ్ చేస్తాం అనేది నడుస్తుంది అనేది ఇదంటే ఇక్కడ చూపిస్తున్నాడు. సో జనరల్ రీడ్ ఆల్గోరిథం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ అనేది ఒక ఫైల్ టేబుల్ అనేది ఒక కబోర్డ్లో ఉంది. సో దాన్ని యాక్సెస్ చేసుకో. సో దాని ఎంట్రీని యాక్సెస్ చేసుకో. చెక్ యాక్సెసిబిలిటీ, ఓకే పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఒక డన్.
ఒకవేళ పర్మిషన్స్ ఉంటే కనుక దాన్ని ఐనోడ్ తీసుకొని లాక్ చేసేసి ఐనోడ్ని. ఓకే, ఐనోడ్ని లాక్ చేసేసి ఈ సెట్ బయట ఆఫ్ సెట్ ఏదైతే ఉందో ఆ బయట ఆఫ్ సెట్ని సెట్ చేసుకుంటాం అనమాట. సో దట్ నువ్వు ఇందాక బిట్ మ్యాప్లో చూసినట్టు ఇదంటి ఈ బయట ఆఫ్ సెట్ని సెట్ చేసుకుంటావు ఫస్ట్. ఇప్పుడు ఇదండి ఆఫ్ సెట్ని సెట్ చేస్తే ఇక్కడ ఒక లూప్ రన్ చేయండి. సో దట్ అందులో ఒక వాల్యూ ఇవ్వు, కౌంట్ అనే ఒక వాల్యూ ఇవ్వు. ఆ కౌంట్ అనేది సాటిస్ఫై ఇదంటే ఇఫ్ కౌంట్ ఈస్ బీన్ సాటిస్ఫైడ్ నో ఇదంటే రన్ ద లూప్, లేకపోతే ఇదంటే టర్మినేట్ ద లూప్. కౌంట్ అనేది నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే ఇదంటే ఈ బైట్ ఆఫ్ సెట్ ఏదైతే ఉందో దాని యొక్క కౌంట్ అనమాట. ఈ బైట్ ఆఫ్ సెట్ అయిందనుకో పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, ఒకవేళ సెట్ అవ్వలేదనుకో నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, అండ్ ఇప్పుడు కౌంట్ చేసి కన్వర్ట్ ఆఫ్సెట్ టు డిస్క్ బ్లాక్. మనం ఇదంటే ఏదైతే బయట ఆఫ్సెట్స్ ప్రజెంట్లీ ఉన్నాయో వాటిని బయట డిస్క్ బ్లాక్లో కన్వర్ట్ చేస్తాం బై యూజింగ్ బీ మ్యాప్ ఆల్గరిథం. ఇదంటే డిస్క్ బ్లాక్ కన్వర్ట్ చేసి క్యాలిక్యులేట్ ఆఫ్సెట్ టు బ్లాక్, నెంబర్ ఆఫ్ బైట్స్ టు రీడ్. ఇక్కడ ఇదంటే ఎన్ని బ్లాక్స్ రీడ్ చేయాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకోం. ఓకే, ఒకవేళ ఇఫ్ నెంబర్ ఆఫ్ బైట్స్ ఆర్ 0, అసలు లేదంటే రీడ్ చేయాల్సింది లేదు ఈ బ్లాక్లో, ఇంకా ఏ బైట్స్ మిగిలి లేవు అని అంటే ఆ బ్లాక్ని బ్రేక్ చేసేసి నెక్స్ట్ బ్లాక్కి వెళ్ళిపో. ఓకే, నౌ రీడ్ ద ఎంటైర్ బ్లాక్. ఓకే, కాపీ ద డేటా ఫ్రమ్ ది బఫర్ టు యూజర్ అడ్రస్. ఈ యూజర్ టేబుల్లో యూజర్ అడ్రస్లో ఏదైతే స్పేస్ ఉందో దానిలో ఈ డేటా అంతా కాపీ చేసేసుకో. నౌ రిలీజ్ బఫర్. ఏదైతే ప్రాసెస్ని హోల్డ్ చేస్తున్న బఫర్ ఉంటుందో దాన్ని రిలీజ్ చేసేసాయి. ఓకే, ఫస్ట్ డిస్క్ ఆఫ్సెట్ని కౌంట్ చేసుకుంటావు, తర్వాత ఇదంటే బ్లాక్ నెంబర్ ఎన్ని రీడ్ చేయాలో వాటిని క్యాలిక్యులేట్ చేసుకుంటావు. ఇఫ్ ఒకవేళ ఇదంటే రీడ్ చేయాల్సిన నెంబర్ ఆఫ్ బైట్స్ అనేది 0 అనుకో బ్రేక్ చేసేస్తావు. బ్రేక్ చేసేసి రీడ్ ద టోటల్ బ్లాక్. నౌ కాపీ హోల్ డేటా ఫ్రమ్ బఫర్ టు యూజర్ అడ్రస్, రిలీజ్ బఫర్. సో టోటల్ డేటాని మనం బఫర్ నుంచి ఏమేమైతే ఆపరేషన్ చేసామో అవన్నీ యూజర్ అడ్రస్లోకి కాపీ చేసి ఇదంటే ఈ ఏదైతే బఫర్ లాక్ చేసిందో దాన్ని మనం రిలీజ్ చేసేస్తున్నాం. నో ఒక్కసారి లూప్ అంతా ఇదంటే సాటిస్ఫై అయిన తర్వాత నా అన్లాక్ ద ఐనోడ్ ఏదైతే మనం లాక్ చేసి పెట్టుకున్నామో దాన్ని అన్లాక్ చేసేయండి. అప్డేట్ ఫైల్ టేబుల్. ఓకే, అప్డేట్ ఫైల్ టేబుల్, రిటర్న్ టోటల్ నెంబర్ ఆఫ్ బైట్స్ రెడ్. సో మన ఈ ఫైల్ టేబుల్ని అప్డేట్ చేసేస్తాం. ఇదంటే రిటర్న్ టోటల్ నెంబర్ ఆఫ్ బైట్స్ రెడ్. ఆల్రెడీ ఎన్ని బైట్స్ అయితే రీడ్ చేసామో దాన్ని మనం రిటర్న్ చేసేసుకుంటాం. సో ఇట్స్ జస్ట్ ఫర్ రీడింగ్ అ ఫైల్. ఓపెన్ చేసి దానిలో ఉన్న డేటాని మొత్తం రీడ్ చేసి మళ్ళీ దాంట్లో ఆ యొక్క ఏదైతే ఆపరేషన్ మనం రీడ్ ఆపరేషన్ చేస్తున్నామో ఆ ఆపరేషన్ అంతా బఫర్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ బఫర్ని రిలీజ్ చేసేస్తున్నాం. దట్స్ ఇట్, డన్. నో సో సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడు, ఇమాజిన్ అ ప్రాసెస్ దట్ పర్ఫార్మ్స్ అ సిస్టమ్ కాల్. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు రీడ్ ద డిజైర్డ్ బ్లాక్ డైరెక్ట్లీ ఇన్ టు ది యూజర్ బఫర్. ఓకే, ఇక్కడ చూడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డిస్క్ బ్లాక్ యూజెస్ ది బఫర్ కేస్ టు స్టోర్ ద డేటా నెంబర్ ఆఫ్ బైట్స్ రెడ్ ఫ్రమ్ ది ఫైల్ టేబుల్. ఈ బఫర్లో ఇందాక నేను చెప్పినట్టు ఈ నెంబర్ ఆఫ్ బైట్స్ ఎన్నైతే రీడ్ చేసామో ఎన్ని రీడ్ చేయడం బ్యాలెన్స్ ఉంది, ఇదంటే ఫైల్ అనేది ఎన్ని బైట్స్ అనేది స్టోర్ చేస్తుంది అంతా ఈ బఫర్లో ఉంటుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ బైట్స్ read from the file and store the data into buffer. Okay, it is possible to read the desired block directly into the user buffer. We can copy the data in the buffer case. సో బఫర్లోనే డేటా ఆల్రెడీ ఇదంటే ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి డిజైర్డ్ బ్లాక్ డైరెక్ట్లీ యూజర్స్ బఫర్. ఇక్కడ మనం ఇందాక కాపీ డేటా ఫ్రమ్ బఫర్ టు యూజర్ అడ్రస్ అంటే నథింగ్ బట్ యూజర్ బఫర్. సో యూజర్ బఫర్లో ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి సో మనకు కావాల్సిన ఏదైతే డిజైర్డ్ బ్లాక్ యొక్క డీటెయిల్స్ కావాలో ఈ యూజర్ బఫర్ నుంచి మనం డైరెక్ట్గా ఇదంటే రీడ్ చేసుకొని ఆ డేటాని మొత్తం మళ్ళీ బఫర్ కేషేలోకి కూడా కాపీ చేసేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇక్కడ యూజర్ బఫర్ని యాక్సెస్ చేయడంలో మనకి ఎలాంటి ప్రాబ్లము లేదు అని చెప్తున్నాం. ఓకే, డన్. దిస్ ఈజ్ అబౌట్ ది దట్ 9th question. నౌ లెట్ us go to the 10th question. Why are users never allowed to directly write to directory? Why are file attributes not stored in the directory entry itself? So ఇది మంచి క్వశ్చన్, ఇది ఈజీ క్వశ్చన్.
సో ఇక్కడ బేసికలీ ఏంటంటే ఈ డైరెక్టరీ ఈజ్ బేసికలీ ఆ కంటైనర్. ఈ డైరెక్టరీలో అన్ని ఫైల్స్ ఉంటాయి. ఓకే, సో డైరెక్టరీ ఈజ్ బేసికలీ కంటైనర్ టు స్టోర్ అదర్ ఫైల్స్. డన్. ఓకే, నా ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని స్టోర్ చేసేసుకుంటావు. ఇది 2 లెవెల్స్ ఉంటాయి, ఒకటి సింగిల్ లెవెల్, ఇంకోటి 2 లెవెల్. ఓకే, సింగిల్ లెవెల్ ఇదంటే సింగిల్ లెవెల్ స్టోరేజ్ ఒకటి, 2 లెవెల్ స్టోరేజ్ ఒకటి. నా ఇక్కడ ఏంటంటే వి యూస్ ఎంకేడిఐఆర్ సిస్టమ్ కాల్ టు క్రియేట్ ఎ డైరెక్టరీ. ఫస్ట్ ఒక డైరెక్టరీని క్రియేట్ చేయడానికి ఎంకేడిఐఆర్ వాడినప్పుడు డిఫాల్ట్గా 0,777 ఇదంటే డిఫాల్ట్ పర్మిషన్స్ దానికి 0,777. సో దట్ 0,777 అని అంటే దాన్ని ఇంకా మాడిఫై చేయలేం, ఐ థింక్. సో మాడిఫై చేయలేం అంటే లైక్ మాడిఫై చేయడం ఇన్ ద సెన్స్ అందులో రాయలేం అనమాట అప్పుడే. సో ఫర్ ఫైల్ పర్మిషన్స్ ఆర్ 0,666. ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న ఫైల్స్ని కూడా నువ్వు మాడిఫై చేయలేవు. సో వాటి డిఫాల్ట్ వాల్యూస్ ఏమొస్తాయి? 0,666. ఓకే, నో ఇప్పుడు ఏదైనా ఒకవేళ ఫైల్ అనేది యాడ్ అయినా మనం క్రియేట్ చేసిన దానికి మాడిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. సో మనం ఏదంటే దాని యొక్క వాల్యూ ఏముంటుంది, ఫైల్ పర్మిషన్స్ ఏముంటుంది? 0,222. ఇవి ఎలా యాక్సెస్ చేస్తామంటే జనరల్గా 111 ఉందనుకోండి, ఇక్కడ ఇదేంటి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఓకే, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. సో ఇవి ఉన్న ప్లేసెస్ బట్టి ఫర్ సపోజ్ ఈ 3 పొజిషన్స్లో ఉన్నాయనుకోండి, 1 2 3, ఇది ఓనర్కి, ఇది యూజర్కి, ఇది వాళ్ళ టీమ్ మెంబర్స్కి. ఒకవేళ ఈ ఓనర్కి అన్ని చోట్ల 111 ఉంటే హీ కెన్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఒకవేళ యూజర్కి కూడా 1 ఉంటే వాడు కూడా 3 ఆపరేషన్స్ చేయగలుగుతాడు. సో ఈ 3ని మళ్ళీ నువ్వు బైనరీ నెంబర్ నుంచి నార్మల్గా మన మనం డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేసాం అనుకో, నీకు ఇలాంటి వాల్యూస్ వస్తాయి, లైక్ 777, 0,777, 0,666, 0,222. దీన్ని బట్టి నువ్వు ఆ ఫైల్ని ఎవరు యాక్సెస్ చేయగలరు, ఎవరు యాక్సెస్ చేయలేరు అనేది డిటర్మైన్ చేస్తాం. ఓకే, నౌ వీ కెన్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ వాట్ వీ నీడ్ బేస్డ్ అపాన్ అవర్ క్యాలిక్యులేషన్. మనం ఆ ఫైల్కి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి అనే దాన్ని బట్టి మనం ఆ వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఇఫ్ వీ డోంట్ వాంట్ ఎనీబడి అదర్ దాన్ ఓనర్ టు డూ ఎనీథింగ్ ఆన్ ద ఫైల్, దెన్ అన్మాస్క్ వాల్యూ టు 0077. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవేళ ఫర్ సపోజ్ ఓనర్ మాత్రమే ఆ ఫైల్ని యాక్సెస్ చేయాలంటే నేను ఇందాక చెప్పినట్టు దానికి ఈ బిట్స్ అన్నిటినీ 111 అలోకేట్ చేసి మిగతా అన్నిటినీ 0కి అలోకేట్ చేస్తావు. దాన్ని నువ్వు నార్మల్ నెంబర్లో కన్వర్ట్ చేసినప్పుడు నీకు ఆన్సర్ 0,07777. సో ఈ ఫార్మాట్లో వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎందుకు నువ్వు ఫైల్ని యాక్సెస్ చేయలేవు అని అంటే ఇది రీజన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్. ఈ 11th క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ డైరెక్ట్ ఆపరేషన్స్ ఆర్ నీడెడ్ టు ఫెచ్ ఐనోడ్ ఫర్ అ ఫైల్ విత్ ద ప్రోగ్రామ్ యూజర్ విత్ 3 కాంపోనెంట్స్. ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ ఎన్ని కాంపోనెంట్స్ కనుక వాడు పాత్రలో ఇస్తే అన్నిటికీ డబల్ ఆపరేషన్స్ నువ్వు పర్ఫామ్ చేస్తావు అనమాట. సో అన్నిటికీ డబల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తావు కాబట్టి ఇక్కడ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, 3 కాంపోనెంట్స్ ఉన్నాయి, దానికి 3 × 2 = 6. డన్. సో 6 ఆపరేషన్స్ నువ్వు పర్ఫామ్ చేస్తావు. ఓకే, ఇలిస్ట్రేట్ ది లుక్అప్ ప్రాసెస్ విత్ అ డయాగ్రామ్. నువ్వు ఇప్పుడు లుకప్ ప్రాసెస్ అంటే ఏంటంటే నువ్వు ఈ పాత్ నుంచి ట్రావర్స్ అయ్యేటప్పుడు ప్రతిసారి ఏమేమి ప్రాసెసెస్ కానీ స్టెప్స్ కానీ నువ్వు ఫాలో అవుతున్నావు అనే దాన్ని మనం జనరల్గా లుకప్ ప్రాసెస్ అంటాం. సో ఈ లుకప్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ ఈ డైరెక్టరీ అనేది ఏదైతే ఈ రూట్ నోడ్ ఉందో దీని యొక్క డైరెక్టరీ. ఓకే, నా ఒక్కసారి డైరెక్టరీలోకి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఉన్న ఫైల్ అంటే నథింగ్ బట్ యూజర్, దీని యొక్క ఐనోడ్ని మనం రిట్రైవ్ చేసుకుంటాం. ఓకే, నా ఇప్పుడు మళ్ళీ ఈ ఐనోడ్ ప్రకారంగా ఈ యూజర్ డైరెక్టరీలోకి వెళ్తే యూజర్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఉండే ఏదైతే ఫైల్ ఉంటుందో ఈ నెక్స్ట్ ఫైల్ ఏదైతే ఉందో దాని యొక్క ఐనోడ్ని మళ్ళీ రిట్రైవ్ చేసుకో, మళ్ళీ ఐనోడ్ యూజ్ చేసుకొని మళ్ళీ ఈ డైరెక్టరీలోకి వెళ్ళు. అలా ట్రావర్స్ అవుతూ లాస్ట్ ఏదైతే ఫైల్ ఉంటుందో దాని వరకు ట్రావర్స్ అయ్యి, ఓకే, దాని వరకు ట్రావర్స్ అయ్యి
ఆ డేటా ఇదంటే దీని యొక్క ఐనోడ్ని నువ్వు రిటర్న్ ఇచ్చేసాయి. సో రిటర్న్ ఇచ్చేస్తే ఈ ఫైల్ని మనం ఇప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు, దాని యొక్క ఐనోడ్ యూజ్ చేసుకొని దాని పొజిషన్ ఫైండ్ చేసి డన్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. నౌ how does xv6 create a file? List xv6 kernel code functions, algorithms and file indirectly used for mkdir. సో ఇక్కడ మన వాడు ఏమంటున్నాడు, టూ అడుగుతున్నాడు. ఒకటి అదంటే హౌ టు క్రియేట్ అ ఫైల్, ఇంకోటి మన ఇదంటే ఎంకేడిఐఆర్ చేసినప్పుడు అన్ని ఆల్గరిథమ్స్. ఓకే, సో ఫస్ట్ చూస్తే హౌ టు క్రియేట్ అంటే ఇందాక మనం ఆల్రెడీ ఇదండి చూసాం ఒకసారి. క్రియేట్ ఫస్ట్ ఆ ఫైల్ అనేది ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేయి. ఓకే డన్, చెక్ చేస్తావు. ఒకవేళ ఉంది ఆ ఫైల్ అంటే ఎర్రర్ రిలీజ్ చేసేస్తావు. డన్. నో ఇప్పుడు ఒక ఫ్రీ ఐనోడ్ లిస్ట్ నుంచి ఒక ఐనోడ్ తీసి ఈ ఏదైతే కొత్త ఫైల్ మనం క్రియేట్ చేస్తున్నామో దానికి ఇచ్చేసాయి. ఓకే, నో ఇప్పుడు ఫైల్ టేబుల్ ఎంట్రీలో దీనికంటే ఒక ఎంట్రీ ఇవ్వు. ఓకే, ఫైల్ టేబుల్ ఎంట్రీలో ఈ కొత్త ఫైల్కి ఒక ఫైల్ టేబుల్ ఎంట్రీలో ఒక ఎంట్రీ ఇచ్చి ఈ ఐనోడ్ ఏదైతే ఉందో దీనికి పాయింట్ చేయి, ఫైల్ టేబుల్ ఎంట్రీకి పాయింట్ చేసేటట్టు చెయ్యి. అలాగే ఫైల్ టేబుల్ ఎంట్రీ అండ్ ఓపెన్. సో ఇప్పుడు ఇదంటే ఏదైతే పాయింట్ ఉందో దాన్ని ఓపెన్ చేసేసాయి. నౌ ఇఫ్ ద ఫైల్ ఎగ్జిస్ట్ అట్ టైమ్ ఆఫ్ క్రియేట్ ఫ్రీ ఆల్ ఫైల్ బ్లాక్స్. నో ఏదైతే ఫైల్ బ్లాక్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసేస్తావు, దాని లోపల ఉన్న డేటాని మొత్తాన్ని క్లియర్ చేసేస్తావు. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేసే టైంకి కనుక ఒకవేళ ఫైల్ ఎగ్జిస్ట్ అయి ఉంటే నువ్వు మళ్ళీ ఇంకా ఇదంటే ఫర్దర్ ప్రాసెస్ని టర్మినేట్ చేసేసేయాలి. సో ఆ ఫైల్ బ్లాక్స్లో డేటా లేకుండా దాన్ని మొత్తం టోటల్ ఫ్రీ చేసేసి ఏదైతే ఐనోడ్ ఉందో దాన్ని అన్లాక్ చేస్తాం. రిటర్న్ ఫైల్ డిస్క్రిప్టెడ్. ఈ ఏదైతే ఐనోడ్ని మనం ఏదంటే లాక్ చేసుకున్నామో దాన్ని అన్లాక్ చేసేసి మన ఫైల్ డిస్క్రిప్టర్ ఏదైతే ఉందో మన ప్రాసెసెస్ అవన్నీ చేస్తూ ఉంటాం కదా, ఆ ఫైల్ డిస్క్రిప్టర్ని నువ్వు వాడికి రిటర్న్ చేసేస్తావు సింపుల్ యూజర్కి. సో దిస్ ఈజ్ సింపుల్ స్ట్రక్చర్ అబౌట్ క్రియేట్. మన క్రియేట్ అనేది ఎలా చేస్తాను, నేను ఒక ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తాను అనేది. నౌ ఎంకేడిఐఆర్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎంకేడిఐఆర్ నథింగ్ బట్ ఎంకేడిఐఆర్లో వాడేది మనం ఈ క్రియేటే వాడతాం. ఇదంటే సో క్రియేట్లో మనం జనరల్గా వాడే ఫంక్షన్ కాల్స్ ఏంటి, ఓపెన్, నేమిఐ. సో ఒకవేళ నెంబర్ ఆఫ్ కమెంట్స్ అన్నాడు అనుకోండి, లైక్ సింపుల్గా ఓపెన్, క్రియేట్, నేమిఐ ఇలాంటివి రాసేసేయండి. ఫ్రీ, ఓకే, ఇదంటి అలోక్ ఇలాంటివి ఈజీగా రాసేయచ్చు. సో ఎంకేడిఐఆర్ డైరెక్టరీ, ఈ ఎంకేడిఐఆర్ ఫంక్షన్ వల్ల ఏంటి ఉపయోగం అంటే ఇట్ మేక్స్ అ డైరెక్టరీ, ఇట్ క్రియేట్స్ అ డైరెక్టరీ విత్ ద స్పెసిఫైడ్ నేమ్ విచ్ వీఆర్ మెన్షన్. ఒక నేమ్ మెన్షన్ చేస్తే దాంటి ఆ నేమ్తో ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది అనమాట. సింపుల్. సో దిస్ ఈజ్ అబౌట్ క్రియేటింగ్ అ ఫైల్ అండ్ ఎంకేడిఐఆర్. సో లెట్ us go to 13th క్వశ్చన్. ఈ 13th క్వశ్చన్ ఏంటంటే యూనిక్స్ యూజెస్ 3 tables టు హోల్డ్ డేటా అబౌట్ ఓపెన్ ఫైల్స్. ఇక్కడ యూనిక్స్ అనేది ఇదంటే జనరల్గా 3 tablesని ఇదంటే యూజ్ చేస్తుంది ఫైల్స్ని హోల్డ్ చేయడానికి. గివ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆల్గరిథమ్ ఫర్ క్రియేటింగ్ అండ్ క్లోజింగ్ ఫైల్. ఇక్కడ 3 tables ఇదంటే యూజ్ చేస్తుంది. ఇక్కడ మనం వాటిని డిస్కస్ చేయలేదు. సో ఆ 3 tables ఏంటి, నేను ఇందాక క్వశ్చన్స్లో మీకు డిస్కస్ చేశాను ఒకసారి. దట్ ఈస్ నథింగ్ బట్ మన ఎఫ్డి టేబుల్ ఒకటి. ఓకే, లైక్ ఏదంటే ఫస్ట్ వచ్చేసి ఎఫ్డి టేబుల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైల్ టేబుల్. ఓకే, జస్ట్ ఫైల్ టేబుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఐనోడ్ టేబుల్. ఓకే, ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్లో ఏం రాస్తాం? ఎనీ ఆపరేషన్స్ మన ఏదంటే ఆ ఫైల్ పైన చేసినా సరే ఇదంటే అది ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్లో పాయింటే ఉంటుంది. ఓకే, లైక్ ఓపెన్ చేసినా సరే, క్రియేట్ చేసినా సరే, దాని ఇదంటే ఆపరేషన్స్ తాగు డీటెయిల్స్ అనేది ఈ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్లో ఒక ఎంట్రీ చేసి ఉంటుంది. ఓకే, అండ్ ఫైల్ యొక్క ఫైల్ ప్రాపర్టీస్, ఓకే, ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఫైల్ టేబుల్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, ఇదంటే అండ్ నెక్స్ట్ ఐనోడ్ టేబుల్. ఈ ఐనోడ్ టేబుల్లో ఫైల్కి ఏదంటే రిలేట్ అయి ఉన్న ఫైల్ రిలేటెడ్ ఇదంటే ఐనోడ్
మన ఈ ఫైల్ టేబుల్ అనేది ఆల్రెడీ మన ఐనోడ్ అవన్నీ స్టోర్ చేసుకొని ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఐనోడ్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఈ ఐనోడ్ టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది. ఐనోడ్ టేబుల్స్లో ఈ రెస్పెక్టివ్ ఫైల్ యొక్క ఏదంటే ఐనోడ్ని ఒక ఎంట్రీ తీసుకొని దానిలో స్టోర్ చేసేస్తాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నౌ సో దీస్ ఆర్ ది అంటే 3 file tables which we will be using and performing for opening or holding the files. ఓకే, నా then what is mean by ఓపెన్ సిస్టమ్ కాల్ ఎలా పనిచేస్తుంది? సింపుల్గా ఓపెన్ సిస్టమ్ కాల్ ఎలా పనిచేస్తుంది అని రాస్తే, ఓపెన్ సిస్టమ్ కాల్లో త్రీ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటేమో ఫైల్ డిస్క్రిప్టర్, ఇంకోటి బఫర్, ఇంకోటి ఫ్లాగ్స్. ఫ్లాగ్స్ అంటే మోడ్ ఆఫ్ ఆపరేషన్, బఫర్ అంటే ఎక్కడ అయితే డేటా స్టోర్ అయి ఉందో ఆ బఫర్ దాని యొక్క మెమరీ, అండ్ ఫైల్ డిస్క్రిప్టర్ అంటే ఫైల్ డిస్క్రిప్టర్ అనేది 0, 1, 2 ఆ వాల్యూస్. ఒకవేళ ప్రాసెస్ క్రియేట్ అయింది అని అంటే 0, 1, 2 పాజిటివ్, 0 నుంచి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఒకవేళ ఆ ప్రాసెస్ అనేది అవ్వలేదు అని అంటే కనుక అది ఇట్స్ త్రోస్ సింపుల్గా నెగిటివ్ వాల్యూ. ఓకే, డన్. సో ఇన్పుట్ ఇదంటే ఈ ఓపెన్ సిస్టమ్ కాల్కి ఇన్పుట్ అనేది ఫైల్ నేమ్, అండ్ ఇదంటే ఫైల్ నేమ్, టైప్ ఆఫ్ ఇదంటే ఫైల్ నేమ్, టైప్ ఆఫ్ ఫైల్ అండ్ పాత్, ఇదంటే ఫైల్ పర్మిషన్స్. ఇది వచ్చేసి ఇన్పుట్, ఈ ఓపెన్ సిస్టమ్ కాల్కి ఇన్పుట్ అనమాట. ఫైల్ ఇదంటే ఇది అవుట్పుట్ ఏమి ఇస్తుంది మనకి? ఫైల్ డిస్క్రిప్టర్ని ఇచ్చేస్తుంది. సో ఓపెన్ చేసి దాని లోపల ఉన్న ఏదైతే డేటా ఉందో దాన్ని రీడ్ చేస్తున్నాం కదా, సో దట్ ఈస్ బీన్ రిటర్న్ టు అస్. నౌ ఈ ఓపెన్ సిస్టమ్ కాల్ ఇదంటే ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్లో కన్వర్ట్ ఫైల్ నేమ్ టు ఐనోడ్. ఎస్, ఇదంటే ప్రజెంట్లీ ఏదైతే ఫైల్ నేమ్ ఉందో దాన్ని ఐనోడ్ కన్వర్ట్ చేస్తూ బై యూజింగ్ నేమ్ఈఐ. ఈ ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్, నాట్ పర్మిటెడ్ యాక్సెస్. ఒకవేళ ఫైల్ లేదు అని అంటే ఆ యాక్సెస్ ఉండదు, మనం ఓపెన్ చేయలేం ఆ ఫైల్ని. ఓకే, నౌ అలోకేట్ ఫైల్ టేబుల్ ఎంట్రీ ఫర్ ఐనోడ్, కౌంట్ ఆఫ్సెట్. ఇవన్నీ అయితే కౌంట్ ఉందో ప్రతి ఆఫ్సెట్ని, ప్రతి ఐనోడ్ని మళ్ళీ ఫైల్ టేబుల్ ఎంట్రీలో మనం అలోకేట్ చేస్తున్నాం లేదా అప్డేట్ చేస్తున్నాం, మనం అలోకేట్ చేస్తాం అనమాట. నౌ నెక్స్ట్ allocate user file descriptor entry, set pointer to file table entry. ఇక్కడ allocate user file descriptor entry and set pointer to file table entry అంటే ఈ ఏదైతే ఒక్కసారి ఆ ప్రాపర్టీస్ని మనం ఫైల్ టేబుల్లో అలోకేట్ చేసిన తర్వాత ఈ యూజర్ ఫైల్ డిస్క్రిప్టర్ ఉంటుంది కదా, ఈ ఫైల్ డిస్క్రిప్టర్లో కూడా ఈ పాయింటర్స్ ఏవైతే ప్రాసెస్కి సంబంధించిన పాయింటర్స్ ఉన్నాయో, ఇదంటే ఈ ప్రాసెసెస్ లైక్ ఓపెన్, క్రియేట్ ఇవైతే ఆపరేషన్ చేసాము వాటన్నిటిని కూడా మళ్ళీ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్లో ఎంట్రీ చేస్తాం. డన్, నేను ఓపెన్ చేశాను, నేను ఇలా క్రియేట్ చేశాను డన్ అని ఈ డేటాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ దానిలో అప్డేట్ చేస్తాం అనమాట. ఇఫ్ టైప్ ఆఫ్ ఓపెన్ స్పెసిఫైస్, మనకి ఏదైతే ఫైల్ ఇదంటే టైప్ కావాలో దాని టైప్ ఆఫ్ ఫైల్ ఓపెన్ అవ్వాలో అది స్పెసిఫై చేసామంటే అందులో ఉన్న బ్లాక్స్ అన్నిటినీ దాన్ని ఫ్రీ చేసేసి, ఓకే, ఈ ఫైల్ బ్లాక్స్ ఏవైతే అలొకేట్ అయి ఉన్నాయో వాటన్నిటిని ఫ్రీ చేసేసి జస్ట్ ఇదంటే ఆ ఐనోడ్ని కూడా అన్లాక్ చేసేసి మనకి ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్ అనేది రిటర్న్ ఇచ్చేస్తారు. ఇఫ్ టైప్ ఆఫ్ ఓపెన్ స్పెసిఫైస్ ఫ్రీ ఆల్ ఫైల్ బ్లాక్స్, అన్లాక్ ఐనోడ్, రిటర్న్ ఫైల్ డిస్క్రిప్టర్ టేబుల్. అండ్ సింపుల్. So 14th question. So 14th question ఏంటంటే write a Unix program that creates a file to file foo with permission 666 and a directory bar with permission 777, removes foo and bar. Now అదంటే జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఆ ఫైల్కి ఎలాంటి పర్మిషన్స్ ఉండాలి అని అంటే 666 అండ్ డైరెక్టరీ విత్ ఆల్రెడీ పర్మిషన్ 777. నెక్స్ట్ మన అండ్ ఆ ఫైల్స్ని రిమూవ్ చేసేసారు. సో సింపుల్గా యూనిక్స్ ప్రోగ్రామ్ యూజ్ చేసి ఆ ఫైల్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, దాంటి ఆ ఫైల్ ఎంకేడిఏఆర్ యూజ్ చేస్తాం. ఎంకేడిఏఆర్ యూజ్ చేసి ఎగ్జాంపుల్, ఓకే, నౌ టచ్ ఎగ్జాంపుల్ ఫూ అంటే ఒక ఫైల్ని దాన్ని మనం ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం అనమాట. దీన్ని యూజ్ చేసి ఆ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం. నో chmod 777, సో ఆ పర్మిషన్స్ అనేది ఇస్తున్నాం ఆ డైరెక్టరీకి. 777 అని ఒక డైరెక్టరీ ఇస్తున్నాం. సో నువ్వు ఒకవేళ ఫైల్ క్రియేట్ చేస్తే దానికి యాక్చువల్గా డిఫాల్ట్గా ఏమవుతుంది, మన 666 అని ఆల్రెడీ క్రియేట్ అయిపోతుంది, బికాస్ వీ కెన్ మాడిఫై ద ఫైల్ అని వాడు ముందే చెప్తున్నట్టు అర్థం.
నా ఇక్కడ ఐనో ఏదంటే ఉన్న ఏవైతే ఐనోడ్స్ ఉన్నాయో వాటిని లిస్ట్ చేస్తున్నాం. ఓకే, ఏదంటే ఈ ఎఫ్ఓలో నా ఇది మూవ్ ది ఎగ్జాంపుల్ నా ఈ ఏదైతే డైరెక్టరీ ఉందో దాన్ని వన్ ప్లేస్ నుంచి మూవ్ చేసేస్తున్నాం, అక్కడ నుంచి మూవ్ చేసేస్తున్నాం. నా ఎల్ఎస్ ఇదంటే ఎల్ఎస్ మైనస్ ఎల్ మైనస్ జీ ఐనోడ్ ఈ డేటా ఏదంటే యూజ్ చేయడం వల్ల మనకి బయట డేటా అనేది ఎలా పాయింట్ అవుతుంది, ఈ సి ఇలా అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇందాక ఐనోడ్ అని ఇదంటే ఈ డేటా యూజ్ చేయడం వల్ల ఐనోడ్ వచ్చింది. ఇప్పుడు మన ఈ కమాండ్ యూజ్ చేయడం వల్ల దీని డీటెయిల్స్ అన్నీ వస్తాయి, దీని యాక్సెస్ పర్మిషన్స్ ఎవడెవడు వాడగలడు, ఓకే, లైక్ అండ్ దీని ఐనోడ్ అండ్ యాక్సెస్ టైమింగ్స్ ఎక్సెట్రా. సింపుల్. నా రిమూవ్ ఫూ అండ్ బార్ ఏదైతే డైరెక్టరీ ఉందో మన ఏదంటే లైక్ డైరెక్టరీ అండ్ ఫైల్ ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. నా రిమూవ్ చేయాలంటే సింపుల్, క్యాట్ చేస్తున్నాం అంటే ఓపెన్ చేస్తున్నాం ఫైల్ని ఓపెన్ చేసి మన ఏదంటే దాని లోపల ఏవైతే ఐనోడ్స్ ఉన్నాయో వాటిని దాంట్లో లిస్ట్ చేస్తున్నాం. ఓకే, డన్. ఇందాక మనం అప్లై చేసినట్టు డీటెయిల్స్ అన్నీ చూడడానికి. నో ఇప్పుడు ఓకే యాక్సెస్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నామా. నో ట్రాష్ ఎగ్జాంపుల్ ఫూ అని అంటే ట్రాష్ ఎగ్జాంపుల్ ఫూ అని వాడడం వల్ల ఆ డైరెక్టరీ లోపల అసోసియేటెడ్ అయి ఉన్న ఫూ అనే ఫైల్ ఈ రెండు డిలీట్ అయిపోతాయి. సో సింపుల్గా ఉన్న సిస్టంలోంచి రిమూవ్ చేసి పడేస్తున్నాం. దట్స్ ఇట్. నో లేదంటే 15th క్వశ్చన్ చూస్తే డిస్కస్ ద సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ దట్ కీప్స్ ట్రాక్స్ ఆఫ్ ఫ్రీ డిస్క్ బ్లాక్స్ విత్ అ బిట్ మ్యాప్ ఇన్స్టెడ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఆఫ్ బ్లాక్స్. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్కీమ్. అంటే ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే రాదర్ దాన్ యూజింగ్ ది లింక్డ్ లిస్ట్ మన డేటా డిస్క్ బ్లాక్స్ అనేది అలొకేట్ చేయడానికి రాదర్ దాన్ యూజింగ్ మన బిట్ మ్యాప్ని ఇదంటే లింక్డ్ లిస్ట్ ఎందుకు నువ్వు బిట్ మ్యాప్ యూజ్ చేస్తున్నావు. సో దీనికి దానికి మధ్యలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, బిట్ మ్యాప్కి కంపేర్ చేస్తే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది అడుగుతున్నాడు. ఓకే, సో లైక్ అ బిట్ మ్యాప్ బిట్ వెక్టర్ ఈస్ అ సిరీస్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ బిట్స్ వేర్ ఈచ్ బిట్ కరస్పాండ్ టు అ డిస్క్ బ్లాక్ నెంబర్. ఓకే, బిట్ మ్యాప్లో ప్రతి ఒక్క బిట్ అనేది ఒక డిస్క్ బ్లాక్ నెంబర్కి ఇదంటే నెంబర్. ద బిట్ క్యాన్ హ్యావ్ టూ వాల్యూస్ 0 and 1 వేర్ జీరో అంటే ఆ బిట్కి టూ వాల్యూస్ ఉంటాయి, 0 ఒకటి 1 ఒకటి. 0 ఇండికేట్స్ దట్ బ్లాక్ హ్యాస్ బీన్ ఆల్రెడీ అలొకేటెడ్. 0 అంటే ఏంటి, ఆ బ్లాక్ అనేది ఆల్రెడీ సంథింగ్ దీనికో అలొకేట్ అయి ఉంది అని అర్థం. 1 అని అంటే ఏంటి, ఓకే ఆ బ్లాక్ అనేది ఫ్రీ ఉంది అని అర్థం. సో ఇదంటే సో దిస్ నెంబరింగ్ విల్ బి డిసైడింగ్ ది స్టేట్ ఆఫ్ అ బ్లాక్. నా ఈ బిట్ మ్యాప్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి. ఫస్ట్, సింపుల్ టు అండర్స్టాండ్. it is very easy to understand. Finding the first free block is efficient. అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏదైతే బ్లాక్ ఖాళీ ఉంది సో అలొకేట్ చేసుకోవడానికి ఫస్ట్ ఏదైతే బ్లాక్ ఉందో ఇదంటే అది ఈజీ అనమాట, మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఓకే, నా బ్లాక్ నెంబర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వాల్యూడ్ వర్డ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ వర్డ్. సో ఏదైతే మన డిస్క్ బ్లాక్లో వాల్యూడ్ వర్డ్స్ ఉన్నాయో అవి ఎంత బిట్ని ఆక్యుపై చేసింది అనేది ఇదంటే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి ప్లస్ ఫస్ట్ బిట్ యొక్క ఆఫ్సెట్ని ఫస్ట్ బిట్ నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్న ఫస్ట్ బిట్ యొక్క ఆఫ్సెట్ని దానికి యాడ్ చేసేసారు. సో నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ వర్డ్, నెంబర్ ఆఫ్ వాల్యూడ్ వర్డ్స్ ప్లస్ ఆఫ్సెట్ ఆఫ్ ఫస్ట్ బిట్ ఇన్ ద నాన్ జీరో వర్డ్. దట్స్. సో దిస్ ఈజ్ ఇదంటే ఇది బ్లాక్ నెంబర్ ఫార్ములా. నా ఇదంటే బిట్ మ్యాప్ గురించి తెలుసుకున్నాం. వాట్ ఈస్ అసలు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి. సో లింక్డ్ లిస్ట్లో డిస్క్ బ్లాక్స్ అనేది ఎలా అలొకేట్ అయి ఉంటాయి. సో ఫర్ సపోజ్ ఒకవేళ ఇది డిస్క్ బ్లాక్స్ అనేవి ఇలా ఒక ఆర్డర్గా అలొకేట్ అయి ఉన్నాయి. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి అడ్జాయింట్ అయ్యి. ఓకే, అండ్ ఇన్ దిస్ అప్రోచ్ ద ఫ్రీ డిస్క్ బ్లాక్ ఆర్ లింక్డ్ టుగెదర్. ఓకే, డన్. A free block contain a pointer to the next free block. ఇప్పుడు ఇదంటే దీంట్లో ఈ యొక్క బ్లాక్ యొక్క పాయింటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఈ బ్లాక్లో ఈ బ్లాక్ యొక్క పాయింటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో దట్ టు ట్రావెల్స్ టు నెక్స్ట్ బ్లాక్ ఇట్ విల్ బీ ఈజీ టు ఎనీ ఆఫ్ ది కర్నల్. నౌ ద బ్లాక్ నెంబర్ ఆఫ్ వెరీ ఫస్ట్ డిస్క్ బ్లాక్ ఈజ్ స్టోర్డ్ అట్ సపరేట్ లొకేషన్.
ప్రతి ఒక్క లింక్డ్ లిస్ట్ యొక్క ఫస్ట్ బ్లాక్ ఏదైతే ఉంటుందో అది ఒక సపరేట్ పొజిషన్ స్టోర్ అయి ఉంటుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ కేష్ మెమరీ. మన కేష్ మెమరీ ఉంటుంది కదా ప్రతి ఫైల్కి. సో ఆ ప్రతి ఫైల్ ఇదంటే ఇలాంటి డీటెయిల్స్ స్టోర్ చేసేటప్పుడు సో ఇందులో ఈ కేష్ మెమరీలోనే ఈ డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నావు నువ్వు. సో సింపుల్. సో లెట్ us లుక్ అబౌట్ 16th క్వశ్చన్. 16th క్వశ్చన్ ఏం చెప్తుంది? When a process writes data to file, the kernel must allocate disk block from the file system for direct data blocks and indirect blocks. ఇదంటే illustrate the algorithm for free disk block. సో ఈ ఫ్రీ డిస్క్ బ్లాక్ ఆల్గోరిథం అనేది మనం లాస్ట్లో చూద్దాం, అన్నిటితో పాటుగా మనం ఆల్గోరిథమ్స్ చెక్ చేసుకునేటప్పుడు చూద్దాం. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ బీమ్యాప్. మనం బీమ్యాప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. ఇదంటే ఆ బీమ్యాప్ ఆల్గోరిథం ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో సింపుల్. అండ్ నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ సంథింగ్. ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడు హౌ మెనీ డిస్క్ యాక్సెసెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది పొజిషనింగ్ 13 అని ఇస్తున్నాడు. ఏదంటే పర్టికులర్ వాల్యూ ఇచ్చాడు అనమాట. సో హౌ మెనీ డిస్క్ ఏదంటే ఏదంటే యాక్సెస్ బైట్స్ కావాలి అని అంటున్నాడు. యాక్సెస్ బైట్స్ అంటే ఒక ఇదంటే ఏదైతే ఒక డిస్క్ బ్లాక్కి డిఫాల్ట్గా కొన్ని యాక్సెస్ బైట్స్ ఉంటాయన్నమాట. సో ఇఫ్ యూ విల్ బి క్యాలిక్యులేటింగ్ ఫ్రమ్ దంటే లైక్ 2^11 బైట్స్ అనేది యాక్చువల్లీ ఒకవేళ క్యాలిక్యులేట్ చేస్తే నెంబర్ ఆఫ్ బ్లాక్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని మ్యాక్సిమం ఫైల్ సైజ్ సపోర్టెడ్ అనేది చెక్ చేస్తే ఇదంటే లైక్ ప్రజెన్స్ ఆఫ్ దేర్ ట్రిపుల్ ఇండైరెక్ట్ కానీ అండ్ ఆల్సో ట్రిపుల్ ఇండైరెక్ట్ అండ్ సింగిల్ ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ బ్లాక్స్ మనకి 2^46 బైట్స్ వచ్చింది. ఓకే, టోటల్ మ్యాక్సిమం ఫైల్ అనేది. సో ఈ మ్యాక్సిమం ఫైల్లో ఇప్పుడు మనం ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ తగ్గ ఇదంటే బ్లాక్ని పెట్టుకోవాలి. సో ఈ వాల్యూని పెట్టుకోవాలి అని అంటే ఈ వాల్యూ చాలా పెద్దది. సో దీంతో కంపేర్ చేసుకుంటే సో ఒక సింగిల్ ఇదంటే ఇది ఇందులోకి ఫిట్ అవ్వాలంటే ఈ ఒక్క సింగిల్ వాల్యూ సరిపోతుంది. సో 1 disk access is enough to access byte in the position. సో ఇదంటే ఈ పొజిషన్లో ఓన్లీ ఒక సింగిల్ డిస్క్ ఇదంటే యాక్సెస్ చాలు అని కూడా చెప్తున్నాడు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 18th వన్. ఎక్స్ప్లెయిన్ ద ఆల్గోరిథం దట్ డూప్లికేట్ ద ఫైల్ డిస్క్రిప్టర్. దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఇది జనరల్గా ఏంటంటే ఒక మన డూప్లికేట్ కాపీ ఓఎస్లో మనం కాపీ వాడతాం కదా, ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి కాపీ చేసేది. సో సింపుల్ దాని ఆల్గోరిథం అనమాట. బట్ దాని ఇంటర్నల్గా అయితే మనం డూప్లికేట్ వాడతాం. డూప్లికేట్ ఇదంటే అనే ఫంక్షన్ కాల్ యూజ్ అవుతుంది. సో వాడు ఇక్కడ ఏమంటున్నాడంటే జనరల్గా ఎక్స్ప్లెయిన్ ద ఆల్గోరిథం దట్ డూప్లికేట్ ఆ ఫైల్ డిస్క్రిప్టర్. సో ఫస్ట్ ఇదంటే ఫంక్షన్స్ అన్ని రాసేస్తావు. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తావు అంటే ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైల్ డిస్క్రిప్టర్ని రీడ్ చేసేస్తావు. డన్. సారీ. సో ఫైల్ డిస్క్రిప్టర్ని రీడ్ చేసేస్తావు. ఇప్పుడు ఫైల్ డిస్క్రిప్టర్ని రీడ్ చేసిన తర్వాత అందులో అదేంటి, అది మనకు ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఐదర్ ఓపెన్ అనేది దానికి సక్సెస్ఫుల్గా ఓపెన్ అయింది లేదా ఫెయిల్ అయింది అని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఫైల్ డిస్క్రిప్టర్ వాల్యూ అనేది <0 ఉందనుకో, ఎర్రర్ ఇన్ ఓపెనింగ్ ద ఫైల్. ఇదంటే ఫైల్ ఓపెన్ చేయడంలో ఎర్రర్ వచ్చింది అని అర్థం. ఒకవేళ ఎర్రర్ ఇదంటే <0 వచ్చింది అనుకో, సక్సెస్ఫుల్లీ ఆ ఫైల్ ఓపెన్ అయింది అని అర్థం. ఇప్పుడు ఏం చేస్తావు, ఆ ఫైల్ డిస్క్రిప్టర్ని కాపీ చేసేసాయి. సింపుల్గా కాపీ చేసేది ఇదంటే ఆ ఫైల్ డిస్క్రిప్టర్ని కాపీ చేసేసి లైక్ ఈ కాపీ డిస్క్లోకి కాపీ చేసేస్తావు. నో ఇదంటే నథింగ్ బట్ ఇదంటే అది వాల్యూ అనమాట. 1, 2 అది అయ్యిందా లేదా అనేది వాల్యూ. సో పర్మిషన్. సో ఇదంటే ఆ పర్మిషన్ అనేది కాపీ చేసి ఒక కొత్త ఫైల్లోకి రాసేస్తున్నాం. ఈ డూప్.txt రాసేస్తున్నాం. ఈ డిస్క్రిప్షన్ మన ఫైల్ డిస్క్రిప్టర్ని రాసేస్తున్నాం. నౌ రైట్ ఫైల్ డిస్క్రిప్టర్ అవుట్పుట్ టు ది ఫైల్ ఆల్సో నేమ్డ్ డూప్.txt. నువ్వు ఈ ఫైల్ డిస్క్రిప్టర్ ఇదంటే కూడా ఇక్కడ రాసేస్తాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ కాపీ డిస్క్ అంటే నథింగ్ బట్ అందులో ఉన్న డేటాని నువ్వు కాపీ చేసి అందులో పేస్ట్ చేసేస్తావు. ఫైల్ డిస్క్ అంటే నథింగ్ బట్ దాని యొక్క పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాపీ చేసి పేస్ట్ చేసేస్తావు. సో దట్ ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే ఈ పారాలో కూడా ఒకవేళ నువ్వు ఇక్కడ ఫైల్ అనేది కాపీ చేసావు, కాపీ చేసి ఏదంటే ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు డేటా సేమ్ ఉంటుంది.
సో లేదంటే ప్యారలల్గా ఆ డిస్క్రిప్టర్ని కూడా నువ్వు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం వల్ల పాత ఫైల్కి ఎలాంటి పర్మిషన్స్ అయితే ఉన్నాయో, పాత డేటాకి ఎలాంటి పర్మిషన్స్ అయితే ఉన్నాయో, ఆపరేషన్స్ అయితే చేయబడ్డాయో, సెకండ్ దానికి కూడా అవే పర్మిషన్స్ అండ్ ఆపరేషన్స్ చేయబడ్డాయి అని దానికి దానికి మీనింగ్. సో మనం రెండింటిని ఈక్వాలెంట్ చేయొచ్చు. సో ఇందులో దెర్ ఈస్ ఓపెన్ దట్ రిటర్న్స్ అ ఫైల్ డిస్క్రిప్టర్ ఫైల్ డిస్క్ to the file named loop.txt. File disk can be used to do some file operation with file loop.txt. Okay, after using loop system call యూజ్ చేసిన తర్వాత ప్రజెంట్ ఏదైతే ఫైల్ ఉందో దానికి ఒక కాపీ అనేది జనరేట్ అవుతుంది. దానికి ఒక కాపీ అనేది జనరేట్ అయ్యి ఈ మన loop.txtలో ఆ డేటా మొత్తం ఇన్పుట్గా మారిపోతుంది. ఓకే, సింపుల్. సో ఇదండి జస్ట్ కాపీయింగ్ అ ఫైల్. మనం ఇప్పుడు ఓఎస్లో కాపీయింగ్ ఎలా చేస్తామో ఆ ప్రాసెస్ని గుర్తుపెట్టుకుంటే చాలు. సో దీనికి కొంచెం ఇదంటే ఎలిమెంట్స్ యాడ్ చేసి రాస్తే సరిపోతుంది, దీనికి ఎక్కువ అక్కర్లేదు. సో నెక్స్ట్ ఫైనల్కి వస్తే 19th క్వశ్చన్. ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు, లిస్ట్ ది సిస్టమ్ కాల్స్ దట్ ఆర్ ఇన్వోక్ వెన్ యూ ఎగ్జిక్యూట్ దిస్ ఇదంటే ఫాలోయింగ్ కమాండ్. ఈ ఒక్క కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమేమి ఆపరేషన్స్ దాన్ని చేస్తాం, ఏమేమి మన సిస్టమ్ కాల్స్ అనేది ఇన్వోక్ అవుతాయి అనేది అడుగుతున్నాడు. సో ఏమేమి ఇన్వోక్ అవుతాయి, వీ క్యాన్ యూజ్ దిస్ కమాండ్ టు లిస్ట్ ద నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇన్ ది ఎగ్జాక్ట్ డైరెక్టరీ. అంటే ఏంటంటే ఈ ఏదైతే డైరెక్టరీ ఉందో ఆ డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అనేది లిస్ట్ చేసి ఆ ప్రతి ఒక్క ఫైల్ యొక్క వర్డ్ కౌంట్ని నువ్వు కౌంట్ చేస్తున్నావు. సో ఈ యొక్క కమాండ్ మీనింగ్ అది. టోటల్గా అన్ని ఏవైతే ఫైల్స్ ఉన్నాయో వాటన్నిటిని లిస్ట్ చేసి వాటిలో ప్రతి ఒక్క ఫైల్కి యొక్క వర్డ్ కౌంట్ని నువ్వు ఇక్కడ లిస్ట్ చేస్తావు. నా ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, వీ కెన్ యూజ్ దిస్ కమాండ్ టు నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇన్ ది ఎక్సెట్రా. బట్ ఇక్కడ నువ్వు పైప్ అనేది ఫంక్షన్ వాడు. ఓకే, పైప్ ఫంక్షన్ వాడు. పైప్ ఫంక్షన్ నీకు ఈ ప్రాసెస్ని ఈ కమాండ్ని ప్రాసెస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే, ఇఫ్ ద రైటింగ్ డిడ్ నాట్ క్లోజ్ దెన్ దట్ పైప్ ఇస్ స్టిల్ ఇన్ ద యాక్టివ్ స్టేట్. కమాండ్ 1 విల్ కీప్ ట్రైయింగ్ టు సెండ్ ఇట్స్ అవుట్పుట్ దేర్. అంటే ఒక్కసారి ఈ డేటా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫైల్ అనేది క్లోజ్ అవ్వలేదు అనుకో, రైటింగ్ అనేది, ఇది డేటా ఇంకా కంటిన్యూస్గా పంపిస్తూనే ఉంటుంది. ఓకే, సో ఇదంటే డేటా పంపించడం మాత్రం ఆపదు. And if the command 2 is still reading from its stdan, it will be able to get the last of the data and will see an end of file condition. సో మన ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ని కూడా ఒకవేళ క్లోజ్ చేయకపోతే ఈ ఫైల్లో ఈ ఏదైతే మన కమాండ్ ఉంటుందో మన సెకండ్ కమాండ్ ఈ టోటల్ ఈ ఎల్ఎస్ కమాండ్ యొక్క ఎండ్ పార్ట్ వరకు ఈ ఇన్పుట్ని తీసేసుకుంటుంది. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు లెటెస్ట్ కన్సిడర్ ఒక పైప్ని కన్సిడర్ చేసుకుందాం. ఒక పైప్ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఒక డేటా ఉంది, ఇంకొక ఒక కమాండ్ ఉంది. ఈ డేటాని నువ్వు పంపిస్తూనే ఉన్నావు కంటిన్యూస్గా, బట్ ఇది క్లోజ్ చేయలే అని అంటే ఏమవుతుంది, ఈ పార్ట్ అనేది కంటిన్యూస్గా యాక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది డేటాని. ఓకే, అండ్ ఇక్కడ ఒక కమాండ్ పెట్టావు, ఒక ఫంక్షన్ పెట్టావు, ఆ ఫంక్షన్ అనేది కూడా ఇక్కడ క్లోజ్ చేయలే. అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఇది ఈ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తుంటే ఇది కంటిన్యూస్గా ఈ డేటా మొత్తం అయిపోయేదాకా ఈ యొక్క ఏదైతే ఈ ఇన్పుట్ని యాక్సెప్ట్ చేస్తూనే ఉంటుంది. సో పైప్లో ఒక పక్కన ఇన్పుట్, ఇంకో పక్కన అవుట్పుట్, ఒక పక్కన రైటింగ్, ఇంకో పక్కన రీడింగ్. ఓకే, if the writing did not close, it will be still active and keep trying to send output there. And if the command 2 is in still reading from its stdan, it will be able to get last of the data and will see end of file condition. సో ఎండ్ ఆఫ్ ఫైల్ కండిషన్ అనేది చూస్తుంది అనమాట. సో బికాజ్ ఒకవేళ రీడ్ చేసుకోవడానికి ఫైల్ ఇంకా లేదు, అయిపోయింది అని అంటే అప్పుడు ఎండ్ ఆఫ్ ఫైల్ కండిషన్ చూస్తాం. సో ఎండ్ ఆఫ్ ఫైల్ కండిషన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఎగ్జెప్షన్ అనమాట. సో ఆ ఎగ్జెప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఈ బ్రోకెన్ పైప్ ఎర్రర్ అనే దాని రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో ఒకవేళ ఒక ఫైల్ అయిపోగానే మనం దాన్ని అలా వదిలేయకూడదు. సో ఒకవేళ ఫైల్ అయిపోగానే ఏం చేయాలి అంటే, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ పైప్ ఆపరేషన్ stdout అండ్ stdin, ద కెర్నల్ హ్యాస్ టు ఫ్రీ పైప్ బఫర్.
సో ఒక్కసారి పైప్ ఇదంటి డేటా అనేది ట్రాన్స్ఫర్ జరగగానే కర్నల్ ఈ పైప్ యొక్క బఫర్ ఏదైతే ఉంటుందో, పైప్ యొక్క మెమరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీ చేసేయాలి. ఫ్రీ చేసి కెర్నల్ హ్యాస్ కనెక్షన్ విత్ ది ప్రాసెస్, సో ఇట్ నోస్ ద పైప్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్. సో ఈ మెమరీని ఫ్రీ చేయడం ఇదండి ఫ్రీ చేసేయాలి. యాజ్ ఈ బఫర్తోనే ఈ కర్నల్ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఓకే ఈ పైప్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అనేది ఇది ఈజీగా డిటెక్ట్ చేసేస్తుంది. సో ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయిపోగానే బఫర్ని నువ్వు క్లియర్ చేయడం వల్ల సో దెర్ ఈస్ నో అదంటే స్టిల్ మీడియం టు ట్రాన్స్ఫర్. ఇదంటే ఈ డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది స్టోర్ అవ్వడానికి ఇక్కడ బఫర్ అనేది లేదు. అలాంటప్పుడు బఫర్ లేదు అని అంటే ఈ ఎస్టీడీ ఇన్కి ఎస్టీడీ అవుట్ని నువ్వు క్లోజ్ చేసేసినట్టే. సో అప్పుడు ఆ టైంలో బ్రోకెన్ పైప్ ఎర్రర్ కానీ ఎండ్ ఆఫ్ ఫైల్ ఎగ్జెప్షన్ కానీ నువ్వు అక్కడ ఈజీ కనబడదు అనమాట. ఓకే, సో ఇదంటే సక్సెస్ఫుల్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ LSWC-L కమాండ్. సో లెట్ us కమ్ టు లాస్ట్ క్వశ్చన్. ఇది ఏంటంటే హౌ టు అలొకేట్ ఎ బ్లాక్. List x86 code function algorithms and files directly, indirectly used for execution of echo. Echo యూజ్ చేయడానికి ఇదంటే ఏం కమెంట్స్ యూజ్ చేస్తాం, హౌ టు అలొకేట్ ఎ బ్లాక్. ఓకే, నౌ ఫైల్ సిస్టమ్ హ్యావ్ టు కీప్ ఆఫ్ విచ్ బ్లాక్ బిలాంగ్స్ టు ఈచ్ ఫైల్. They also keep track of which blocks are available for use. When a new file is created, the file system finds available block and allocates it, and file is deleted. The file system makes its block available for reallocation. దీని మీనింగ్ ఏంటంటే సింపుల్. ఒక ఫైల్ సిస్టమ్ ఉంది, దానిలో డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఫైల్ సిస్టమ్ ఇదంటే ఈ యొక్క పర్టికులర్ థింగ్ని ఎన్షూర్ చేస్తుంది సో దట్ ఒకవేళ ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలి అని అన్నప్పుడు దానికి ఏ బ్లాక్ అలొకేట్ చేయాలి అనేది ఫైల్ సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఒకవేళ ఒక ఫైల్ని డిలీట్ చేయాలి అని అన్నప్పుడు దానికి ఇచ్చిన పర్టికులర్ బ్లాక్ని మళ్ళీ ఎంటీ చేసేసి వేరే దానికి రీఅలొకేట్ చేయడానికి చెక్ చేస్తుంది. సో ఈ రెండు పుష్ అండ్ ఇదంటే పుల్ ఆపరేషన్స్ రెండింటిని ఈ స్టాక్ మన ఈ ఫైల్ సిస్టమ్ అనేది దాని అండర్లో చూసుకుంటుంది. లైక్ ఒకవేళ ఎంటర్ అయిన తర్వాత అలొకేషన్ గురించి కానీ, మన డిలీట్ చేసిన తర్వాత రీఅలొకేషన్ గురించి కానీ ఈ ఫైల్ సిస్టమ్ ఇదంటే ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, నా ఆల్గరిథమ్స్ టు ఫైండ్ ఇండైరెక్ట్లీ ఇదంటే యూజ్డ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఈకో. మనం ఇందాక ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో కొన్నిట్లో మనం డిస్కస్ చేసినట్టు ఈకోలో జనరల్గా ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో ఈకోలో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో రైట్ ఉంటుంది. ఓకే, ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో రైట్ ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈకో ఏం చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్ ఒకవేళ ఏ ఇస్తే అవుట్పుట్ కూడా ఏ వస్తుంది. ఇలా ఇదంటే మనం ఏ ఇన్పుట్ ఇస్తే ఏ అవుట్పుట్ వస్తుంది. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏని ఈ రైట్లోకి ఇచ్చుకుంటాం. ఈ రైట్లోకి ఆ ఏని ఇచ్చుకున్న తర్వాత సెకండ్ ఆ ఇచ్చిన వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఏదైతే ఇచ్చిన వాల్యూని మనం ఇక్కడ ప్రింట్ చేసేస్తాం. సో సింప్లీ సో ఇదంటే ఇచ్చిన వాల్యూని డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేస్తావు. దట్ ఈస్ ఈకో ఫంక్షనాలిటీ యాజ్. ఓకే, ఇక్కడ రైట్ సో నువ్వు ఒక రైట్ సింటాక్స్ రాసేసుకో. లైక్ రైట్ సింటాక్స్ ఇస్ నథింగ్ బట్ ఓపెన్ సింటాక్స్ లానే ఉంటుంది. సో రైట్ ఫైల్ డిస్క్రిప్టర్, బఫర్ అండ్ ఇక్కడ వచ్చేసి సైజ్ ఆఫ్ బఫర్. మనం ప్రీవియస్ ఐ థింక్ ఓపెన్లో ఏం యూజ్ చేస్తాం, ఫ్లాగ్ యూజ్ చేస్తాం. సో ఇందులో మాత్రం సైజ్ ఆఫ్ బఫర్ యూజ్ చేస్తాం. ఓకే, డన్. నో రిమూవింగ్ ద ఫైల్. సో రిమూవింగ్ ద ఫైల్ కూడా విల్ బీ ఇన్ ద సేమ్ ఫేస్. అంటే జనరల్గా ఏంటంటే రిమూవింగ్కి ఏం కమాండ్ యూజ్ చేస్తావు, ఆర్ఎం కమాండ్ యూజ్ చేస్తాం. సో రిమూవింగ్కి ఆర్ఎం కమాండ్ యూజ్ చేసి ఈజ్ రిమూవ్ ద ఆబ్జెక్ట్స్ సచ్ as ఫైల్స్, డైరెక్టరీ. మన ఆర్ఎం కమాండ్ యూజ్ చేసి ఫైల్స్ని, డైరెక్టరీస్ని అన్నిటినీ రిమూవ్ చేయగలుగుతాం. Okay, now where those objects might have had multiple references, by default it does not remove directories. సో ఒకవేళ ఒక ఫైల్ని రిమూవ్ చేయాలి అని అన్నప్పుడు లైక్ ఆర్ఎం ఫైల్ అని కొట్టామనుకో, ఆ ఒక్క ఫైల్ మాత్రమే రిమూవ్ అవుతుంది. దానికి అసోసియేట్ ఉన్న దానికి అది ఏ డైరెక్టరీలో ఉందో ఆ డైరెక్టరీ డిలీట్ అవ్వడం అవేం జరగదు. ఓన్లీ ఒక ఫైల్ మెన్షన్ చేస్తే ఆ ఫైల్ వరకు మాత్రమే అది డిలీట్ చేసి వదిలేస్తుంది. ఓకే, సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఆర్ఎంలో. లైక్ ఆర్ఎం, ఫోర్స్డ్ ఆర్ఎం,
అండ్ రికర్సివ్ ఆర్ఎం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇదంటే ఆపరేషన్స్ ఉంటాయి ఇందులో. ఇదంటే సో ఇక్కడ సింటాక్స్ చూడండి, ఆర్ఎం ఆప్షన్, లైక్ అది ఫోర్స్డ్, ఏదంటే ఫోర్స్డ్ రిమూవలా, ఏదంటే అలాంటి ఆపరేషన్స్ని మనం ఇస్తాం అక్కడ. అండ్ ఏ ఫైల్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నాం ఆ స్పెసిఫిక్ ఫైల్ని అక్కడ మెన్షన్ చేస్తాం. లైక్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ ఐ వాంట్ టు డిలీట్ ది ఫైల్ విచ్ ఈస్ ఏ డాట్ టెక్స్ట్, ఆర్ఎం ఏ డాట్ టెక్స్ట్ కొట్టానంటే ఆ ఫైల్ విల్ బీ గోయింగ్ టు డిలీటెడ్. సో ఆ సిస్టమ్ నుంచి టోటల్గా ఆ ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది ఆర్ఎం ద్వారా. సో దిస్ ఈజ్ అబౌట్ 20th క్వశ్చన్. ఓకే. సో మనం ఆల్గోరిథమ్స్ కొన్నిటిని స్కిప్ చేసాం మధ్యలో. ఈ ఆల్గోరిథమ్స్ అన్నిటినీ దాన్ని మనం ఫర్దర్ లాస్ట్లో డిస్కస్ చేసుకునేటప్పుడు చూద్దాం. అండ్ మెయిన్గా ఇందులో ఏంటంటే బీమ్యాప్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. నథింగ్, ఈజీగానే ఉంటుంది, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు బీమ్యాప్. సో ఇది ఇలా ఆల్గోరిథంలో రాసినా నో ప్రాబ్లం, కోడ్లో ఏం రాయక్కర్లేదు. సో రాసే ఏదంటే అది బికాస్ అది గన్ షాట్ క్వశ్చన్ అది. So I think we have done with CO1 except the some of the algorithms. So, okay, done. Thank you.